ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ మా యొక్క వందనాలు. నా పేరు టిఎస్ కుమార్. అదేవిధంగా మన మధ్య జాన్ కోయ్య గారు ఉన్నారు, జీసస్ మినిస్ట్రీస్ నుండి విశాఖపట్నం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రేక్షకులకి వీక్షకులందరికీ వందనాలు. టిఎస్ కుమార్ బ్రదర్ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్. అదేవిధంగా మన 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 మధ్యకి హైదరాబాద్ నుండి అనిల్ కుమార్ గారు కూడా వస్తారు. చాలా విషయాలు ఈరోజు బైబిల్ భూమి గురించి బైబిల్లో సైన్స్ కి వ్యతిరేకంగా అంటే సైన్స్ లో చెప్పబడిన విధంగా భూమి లేదని, భూమి గురించి భూమికి పిల్లర్లు ఉన్నాయని, ఆ భూమిని దేవుడు పట్టుకొని ఉన్నాడని, ఇక భూమికి పునాదులు ఉన్నాయని, ఇలా రకరకాలుగా భూమి పట్ల ఇష్టం వచ్చినట్లు బైబిల్లో వాక్యాలు ఉన్నాయని చెప్పి నల్లపురెడ్డి గారు మన అరుణాచల శాల నుండి వీడియో చేయడం జరిగింది. అయితే దాని గురించి జవాబు చెప్పడానికి ఈ విధంగా మేము మీ ముందుకు రావడం జరిగిందండి. బైబిల్లోని వాక్యాలు చూద్దాము ఎందుకు అలా ఉన్నాయో. అదేవిధంగా హిందూ గ్రంథాల్లో కూడా భూమి యొక్క ఉండే విధానం, భూమి ఎలా ఉంది అనే విధానం మీద హిందూ గ్రంథాల్లో ఏముందనే విషయాల గురించి వేదాల నుండి, అదేవిధంగా పురాణాల నుండి చాలా విషయాలు ఈ రోజు మీకు తెలియజేయాలని మీకు ఆశపడుతూ ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే చాలా సార్లు మనకు ఫేస్బుక్ లో కానీ, యూట్యూబ్ లో కానీ భూమి పునాదులు ఉన్నాయని చెప్పి, భూమిని బంధించి ఉంచారని చెప్పి, భూమి స్థిరంగా ఉందని చెప్పి ఇలాంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. భూమి సైన్స్ విరుద్ధంగా ఉంది అని చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి దాని గురించి మంచి జవాబు చెప్పాలని ఈ విధంగా మేము ఈ ముందుకు రావడం జరిగింది. మనతో పాటు అనిల్ గారు కూడా జాయిన్ అవుతారు, జానకి గారు ఉన్నారు. వెళ్లే ముందు ఒకసారి నల్లపురెడ్డి గారు ఏం మాట్లాడారో మనం చిన్న క్లిప్పింగ్స్ అనేది ప్లే చేస్తాం. ఈ రోజు రెడీ చేయలేదు, జస్ట్ ఆయన వీడియో నుండి కొన్ని క్లిప్పింగ్స్ ప్లే చేసిన తర్వాత అసలు వీడియోకి వెళ్ళిపోదాము. 80% శాస్త్రవేత్తలు తయారైనారు. ఇప్పుడు ఆ జ్ఞాన గ్రంథాల గురించి మనము ఒకసారి పరిశీలిస్తాము. ఆ జ్ఞాన గ్రంథంలో మన సైన్స్ గురించి ఏమని సెలవిచ్చారో మనము ఒకసారి పరిశీలించుకుందాము. ప్రియులారా, బైబిల్ తీయండి కొద్దిగా. ప్రసంగి 1వ అధ్యాయము 5వ వాక్యము, పేజ్ నంబర్ 556 తీయండి. మన డానియల్ గారు మీరు కూడా, కైలాస్ డానియల్ గారు మీరు కూడా బైబిల్ తీయండి. అందులో ఏమని సెలవిచ్చారంటే, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలమునకు మరలా చేరుటకు త్వరపడను. ఏమంటే సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని దీని యొక్క ఉద్దేశం. మనము ఏం చదువుకున్నాము సైన్స్లో? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ చెప్తుంది. మరి ఈ జ్ఞాన గ్రంథంలో మళ్ళీ ఈ విధంగా సెలవిచ్చారే, మళ్ళీ అదే నమ్మాలి. ఎందుకంటే వీళ్ళు జ్ఞానులు కదా, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన జ్ఞానులు కాబట్టి మనం అదే నమ్మాలి. తర్వాత ఇంకా ఇలా చాలా సెలవిచ్చారు మన జ్ఞాన గ్రంథం నుండి. కీర్తనలు 93వ అధ్యాయము 1వ వాక్యం చూడండి, పేజ్ నంబర్ 502లో, యెహోవా బలము ధరించి బలముతో నడుముకు కట్టుకొని ఉన్నాడు, కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. భూమి ఎందుకు కదలకుండా ఉందంటే, స్థిరంగా ఒకటే చోట కదలకుండా ఎందుకు ఉందంటే, యెహోవా ఆ భూమిని నడుము కేసి కట్టుకున్నాడంట, కదలుకోకుండా. చూసారా ఏ విధంగా సెలవిస్తున్నారో? ఎంతటి జ్ఞానమో ఇది. తర్వాత కీర్తనలో 24వ అధ్యాయము 2వ వాక్యము, పేజ్ నంబరు 463 తీయండి. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచను. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచాలంట. ఎందుకంటే ఆ నీళ్ళని తర్వాత ఏ పంపులు పెట్టి కొట్టించేసి ఫస్ట్ గునాది వేశాడు భూమికి. గునాది వేసేసి భూమిని నిర్మించాడు అనమాట. ఇది మన జ్ఞాన గ్రంథం, మన క్రైస్తవుల యొక్క జ్ఞాన గ్రంథంలో ఉన్న విషయాలు. తర్వాత ఈ విధంగా చాలా మాట్లాడిన బైబిల్ వాక్యాలు చూపిస్తూ మాట్లాడారు. భూమి స్థిరంగా ఉంచాడు యెహోవా, ఆ నడుము కట్టుకున్నాడంట. అదే విధంగా నేల మీద పెట్టాడు, పంపులతో వాటర్ కొట్టి భూమిని నేల మీద నిలబెట్టినట్టుగా ఇలాగ ఎటకారంగా అంటే అపహాస్యం చేస్తూ భూమి గురించి బైబిల్లో ఉన్న వాక్యాలు చాలా వాక్యాలను చూపించి మాట్లాడటం జరిగింది. అవన్నీ మనం ఈరోజు స్క్రీన్ మీద చూపిస్తాను. అవన్నీ ఎడిటింగ్ కరెక్ట్గా చేయలేదు, ఇంకా టైం సరిపోక.
సరే ఏదేమైనప్పుడు కూడా అలాగా మాట్లాడటం జరిగింది అని ఒక ఎగ్జాంపుల్ గా ఆయన ఒక మాటలు ప్లే చేయడం జరిగింది. సరే ఏదేమైనా తాతగారు నల్లపురెడ్డి తాతగారికి కూడా కైలా డానియల్ గారికి ఆయన కౌంటర్ చేశారు. సరే కైలా డానియల్ గారు వేరే వాళ్ళకి మాట్లాడుతుంటే ఈయన కౌంటర్ వేశారు కాబట్టి మరి ఈయన కైలా డానియల్ కి మాట్లాడుతుంటే మనం కౌంటర్ వేద్దాం ఈ రోజు. ఏదేమైనప్పుడు కూడా మంచి సబ్జెక్ట్ అనమాట. ఇది మంచి సబ్జెక్ట్, ప్రజలకు తెలియాల్సిన సబ్జెక్టు. ఖచ్చితంగా భూమి గురించి సైన్స్ కి విరుద్ధంగా బైబుల్లో ఉంది అని మాట్లాడే వాళ్ళకి నోరు మూతబడే విధంగా ఈ రోజు వీడియో ఉండాలనే ఉద్దేశం చేత క్రైస్తవులను ఆత్మీయంగా బలపరచడం కొరకు, అంటే తర్కంలో క్రైస్తవులను బలపరచడం కొరకు, అదే విధంగా హైందవుల్ని ఆలోచింపజేయడం కొరకు ఈ వీడియో అనేది చేయడం జరుగుతా ఉంది, గమనించాలి. ఇక ఈరోజు అంశాలు వెళ్ళే ముందు ఆ యొక్క చూద్దామండి. ఈరోజు ఆయన ఏమి మాట్లాడారో వాటి గురించి వాక్యాలు చూపిస్తూ హిందూ గ్రంథాలు ఏముందో కూడా చూద్దాము. ఇదండి నల్లపురెడ్డి గారు తీసుకున్న వాక్యాలు ఏవంటే ఇవి. ప్రసంగి 1వ అధ్యాయం 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను దయించు స్థలమునకు మరలా చీకటికి త్వరపడు. అంటే సూర్యుడు భూమి స్థిరంగా ఉన్నట్లుగా, సూర్యుడు అస్తమించడం కానీ ఉదయించడం కొరకు సూర్యుడు వెళ్తున్నట్లుగా ఉంది భూమి గురించి బైబుల్లో. తప్పుగా ఉంది కదా, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతుంది కానీ భూమి చుట్టూ సూర్యుడు తిరగట్లేదు కదా అనేది నల్లపురెడ్డి గారి యొక్క ప్రశ్న. కానీ నిజానికి అక్కడ చెప్పబడుతున్న విధానం ఏంటంటే సూర్యుడు స్థిరంగా ఉన్నాడా, భూమి స్థిరంగా ఉందని కాదు. కానీ ప్రసంగిలో సొలొమోన్ గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఎలాగైతే సూర్యుడు ఉదయించి అస్తమిస్తా ఉంటాడో అలాగా మనిషి జీవితం కూడా అలాగే ఉంటుందని చెప్పి దాని గురించి చూడండి. ప్రసంగి 1:6 తర్వాత వచనాలు చూస్తే అర్థమవుద్ది. పైన ఒక ముక్కను బట్టి కాకుండా కింద వచనాలు చూస్తే అర్థమవుద్ది. ప్రసంగి 1:6, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరిగినట్లు ఇట్లు మరలా తిరుగుచు తన సంచార మార్గం తిరిగి వచ్చును. అంటే గాలి ఎలాగైతే వస్తూ పోతా ఉందో అలాగే భూమి కూడా తిరుగుతూ ఉంది. ఇట్లు మరలా తిరుగుచు సంచారం పోతా ఉంది అని తిరుగుతూ ఉంది అని చెప్పిన సందర్భం. అదేవిధంగా అసలు చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే సొలొమోన్ గారికి, మునుపు ఉండినదే ఇక ఉండబోనది, మునుపు జరిగినదే ఇక జరగబోనది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. అంటే ఆయన చెప్పాలనుకున్న విషయం ఏంటంటే భూమి మీద ఎలాగైతే మనం ఉదయం సాయంత్రం ఎలా చూస్తున్నామో అలాగే కొన్ని జీవితాలు జరిగిన విషయాలే మనం మళ్ళీ జీవితాలు జరుగుతూ ఉంటాయి అని చాలా విషయాలని చెప్పడం జరిగింది. సరైతే అందుకు దాని గురించి చూద్దామండి. ఇంకా నల్లపురెడ్డి గారు అడిగిన విషయాలు ఏంటంటే కీర్తనలు 93:1 ఆయన చూపించిన విషయం ఏంటంటే భూలోకము స్థిరపరచబడి ఉన్నది. యెహోవా భూలోకాన్ని స్థిరపరిచాడంట. అంటే ఒక దగ్గర స్థిరంగా లేదు కదా, భూమి తిరుగుతా ఉంది కదా అనేది మరొక ప్రశ్న. అదేవిధంగా కీర్తనలో 24:1 ప్రకారం చూస్తే సముద్రముల మీద దానికి పునాది వేశాను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచాను అని కీర్తనలో 24:2 ఉంది. అంటే భూమి స్థిరంగా ఉండేందుకు నేల మీద ఉందంట, పైగా సముద్ర జలాల మీద ఉందంట కదా, భూమి స్థిరంగా ఏం లేదు, తిరుగుతా ఉంది కదా, భూమి కింద నీళ్ళేం లేదు కదా అనేది ఈయన ప్రశ్న. అదేవిధంగా కీర్తనలో 75:3 ప్రకారం చూస్తే భూమియు దాని నివాసులందరూ లయమోగినప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. భూమికి స్తంభములు లేవు కదా, భూమి ఆకాశంలో ఉంది కదా, శూన్యంలో ఉంది కదా, గాలిలో ఉంది కదా, మరి ఆ భూమికి స్తంభాలు ఉండటం ఏంటి? భూమి వేలాడబడి ఉంటే మరి దానికి స్తంభాలు పెట్టి ఫిక్స్ చేసినట్లుగా ఉందేంటి బైబుల్లో అని ప్రశ్న అండి. అదేవిధంగా కీర్తనలో 102:25 ప్రకారం చూస్తే అక్కడ కూడా ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములను కూడా నీ చేతి పనులే. ఇక్కడ కూడా భూమికి పునాది ఉండటం ఏంటి? భూమికి ఒక పునాది అంటూ ఉండటం ఏంటి? భూమియే మొత్తం రౌండ్ షేప్ లో ఉండి అది శూన్యంలో వేలాడుతున్నప్పుడు దానికి పునాది ఏంటి? అది ఎక్కడో ఫిక్స్, దేని మీద ఆధారపడి ఉందా ఏంటి అనేది ప్రశ్న అండి. అదేవిధంగా యోబు గ్రంథం 38వ అధ్యాయం 4వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇక్కడ చూడండి, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? ఇక్కడ కూడా భూమికి పునాదులు ఉన్నాయని చెప్పి బైబుల్లో ఉంది. సైన్స్ విరుద్ధంగా ఉంది అనేది వాదన. అదేవిధంగా 38:8 వచనం, యోబు గ్రంథం 38:8 వచనం, సముద్రము దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడో. ఏదో సముద్రానికి తలుపులు వేయటం ఏంటి, మూయటం ఏంటి అనేది ఇది ఈ యొక్క నల్లపురెడ్డి గారి యొక్క వాదన. అంటే ఇలాంటి వారు చాలా మంది ఈ విషయాలు చూపిస్తూనే మనకి బైబుల్లో పునాదులు ఉండటం ఏంటి, భూమికి స్తంభాలు ఉండటం ఏంటి, స్థిరపరచడం ఏంటి, ఆగిపోయి ఉందా, భూమి తిరుగుతూ ఉంటది కదా, ఇలాంటి విషయాలు బైబుల్ తెలియదా అనేది చాలా మంది విమర్శించే విషయాలండి. సరే, దీని గురించి జవాబు చూసే ముందు హిందూ గ్రంథాల్లో ఏముంది అనే విషయాలు ముందు చూద్దామండి. జాన్ గారు, మీరు బైబిల్ గురించి జవాబు చెప్తారా? ముందు హిందూ గ్రంథాలు, ఒక వేదాల గురించి వెళ్ళిపోనా?
ముందు ముందు వేదాలు కొట్టేయండి, దాని తర్వాత బైబిల్కి వెళ్ళి అప్పుడు అనిల్ దగ్గరికి వెళ్దాం. సరే, ఇక్కడ చూడండి శుక్ల యజుర్వేదము డాక్టర్ దాశరథ రంగాచార్య అనువాదం నుండి మనం తీసుకుంటున్నాము. శుక్ల యజుర్వేద సంహిత 32వ అధ్యాయము 6వ మంత్రం. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఎవడు ఉగ్రమగు ద్యులోకమును ధరించినాడో, ఎవడు భూలోకమును స్థిరపరిచినాడో. ఇక్కడ యజుర్వేదంలో వేదాలు మూలాలు, హిందూ గ్రంథాలకి వేదాలు మూలాలు, వేదాలు ప్రామాణికము హిందుత్వానికి. చూస్తే కనుక వేదాల్లో అందులో 4 వేదాలు ఉంటాయి. 4 వేదాల్లో యజుర్వేదం అనేది ఒకటి ఉంటుంది. యజుర్వేదంలో మళ్ళీ శుక్ల యజుర్వేదం, సామవేదం అనేవి ఉంటాయి అనమాట. అందులో శుక్ల యజుర్వేదంలో చూస్తే కనుక ఎవడు భూలోకమును స్థిరపరిచినాడు, ఇక్కడ భూలోకమును స్థిరపరిచినట్లుగా ఉందా లేదా? బైబుల్లో ఎలాగైతే భూలోకమును స్థిరపరిచినట్లుగా ఉంది, ఎందుకు ఉందో చెప్తాం. జానకి గారు చెప్తారు ఆ మాట ఎందుకు ఉందో చెప్తాం. అయితే ముందు మా బైబిల్ గురించి మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. మరి మీ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలు మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరు? ఎప్పుడు హిందూ గ్రంథాల గురించి అడిగితే సమాధానం చెప్పకుండా బైబిల్ మీద బురదల్లే పనిలోనే ఉంటున్నారు. అంటే హిందూ గ్రంథాలు సత్యం లేదనా, సత్యం చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారనా అర్థం కావట్లా. నల్లపరెడ్డి గారికి ఎన్నో బైబిల్ గురించి జవాబు చెబుతూ హిందూ గ్రంథాలు అడిగాం, కానీ వాటి గురించి ఆయన దాట వేస్తూ ఈ రకంగా మళ్ళీ బైబిల్ మీద దాడి చేస్తా ఉన్నాడు. సరే, మనం ప్రేక్షకులైనా సరే ఆలోచింపు చేద్దాం. చూడండి, శుక్ల యజుర్వేదంలో కూడా ఏముంది? ఎవడు భూలోకమును స్థిరపరిచినాడో అంటే భూలోకాన్ని స్థిరంగా ఉన్నట్లుగా, స్థిరపరిచినట్లుగా, ఒక దగ్గర స్థిరపరిచినట్లుగా మనకి శుక్ల యజుర్వేదంలో ఉంది. అదే విధంగా ఋగ్వేదము 4వ మండలము 50 సూక్తము 50వ సూక్తము 1వ మంత్రం. ఇక్కడ చూస్తే కనుక బృహస్పతి యజ్ఞపాలకుడు, అతడు స్వబలమున పృథ్వీని దశ దిశలను స్తంభింపజేశాను. పృథ్వీని అంటే స్తంభింపజేశాడంట. పృథ్వీ ఆగిపోతే ఏమవుద్ది? ఆటోమేటిక్ మనుషులందరూ చచ్చిపోతారు, జీవజాలం చచ్చిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే గ్రంథంలో ఋగ్వేదంలో ఏముంది? బృహస్పతి పృథ్వీని దశ దిశలా స్తంభింపు చేసినట్లుగా ఉంది. అంటే భూమి ఆగిపోయినట్లుగా మనకి రాయబడతా ఉంది. బృహస్పతి అనే అతను స్తంభింపు చేసినట్టుగా మనకి కనపడతా ఉంది. అదే విధంగా ఇక్కడ చూడండి, ఋగ్వేదం 1వ మండలం 50వ సూక్తము 8వ మంత్రం చూస్తే కనుక ఇక్కడ కూడా సూర్యుడా నీవు కాంతివంతుడవు, కాంతులే కేశములుగా గలవాడవు, నిన్ను సప్తాశ్వములు అంటే 7 గుర్రాలు, 7 కిరణములు నడిపించుచున్నవి. సూర్యుడు అంటే 7 గుర్రాలు, 7 కిరణాలలాగా నడిపిస్తా ఉన్నాయి సప్తాశ్వములు. మన ఎవరిని? భూమిని నడిపిస్తున్నట్టుగా మనకి కనపడతా ఉంది. సూర్యుడా నీవు కాంతులే కేశములు గలవాడు, నిన్ను సూర్యుడిని 7 గుర్రాలు అంటే నడిపిస్తా ఉన్నాయంట. మరి 7 గుర్రాలు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. అదేవిధంగా చూడండి, శుక్ల యజుర్వేదము 5వ అధ్యాయము 16వ మంత్రం. 16వ మంత్రం చూస్తే శుక్ల యజుర్వేదం 5వ అధ్యాయం 16వ మంత్రం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ విష్ణు నీవు స్వకిరణములచే ద్వాదా పృథ్వీలను అంటే భూమి, పృథ్వీలను స్తంభింపజేసినావు. భూమిని అంటే స్తంభింపజేసినట్లుగా ఎవరో విష్ణు అంటే విష్ణువు స్తంభింపజేసినట్లుగా మనకి శుక్ల యజుర్వేదం చెప్తా ఉంది. భూమిని స్తంభింపజేసినట్టుగా. భూమి ఆగిపోతే ఆటోమేటిక్ గా ప్రపంచం నాశనం అయిపోద్ది. అంటే అనిల్ గారిని తీసుకోండి, వచ్చారట. వెల్కమ్ బ్రదర్. బ్రదర్ అదే మీరు వచ్చారు, లేట్ అవుతుంది, ఇలా కొంచెం స్టార్ట్ చేశాను. ఓకే సార్, ప్లీజ్ సార్, కంటిన్యూ సార్. వేదాలు కంటిన్యూ చేసేస్తున్నాను సార్. శుక్ల యజుర్వేదం ప్రకారం చూస్తే విష్ణు ఏం చేశారంటే పృథ్వీని స్తంభింపజేసినట్లుగా ఉంది. మరి భూమి స్థిరపరిచాను అని బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. ఇక్కడ కూడా చూడండి, భూమిని స్తంభింపజేసినట్లుగా విష్ణువు శుక్ల యజుర్వేదం 5వ అధ్యాయం 16వ మంత్రంలో మనకి కనపడతా ఉంది. అదేవిధంగా చూడండి, ఋగ్వేదము 10వ మండలం 89వ సూక్తము 4వ మంత్రం. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ కూడా చూడండి, ద్వాదా పృథ్వీలను నిలిపి ఉంచినాడు. ఎవరో? ఇంద్రుడు తన కర్మల వలన పృథ్వీని నిలిపి ఉంచాడంట. మరి అది పృథ్వీ అంటే ఒక దగ్గర నిల్చుని ఉండేది కాదు కదండి, తిరుగుతూ ఉంటుంది. తన కక్షలో తాను సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. అది నిలిపి ఉంచితే ఎలా అయిపోద్ది? ఆటోమేటిక్ గా సృష్టి మొత్తం ఆగిపోతుంది కదా. మరి బైబుల్ని ప్రశ్నించినప్పుడు మరి దీనికి సమాధానం చెప్పాలి. పృథ్వీని నిలిపించాడంట ఇంద్రుడు. ఋగ్వేదం 10వ మండలం 89వ సూక్తం 4వ మంత్రం. అదేవిధంగా చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో బైబుల్ గురించి మాట్లాడారు కదా. చూడండి మీ గ్రంథాలు ఎన్ని ఉన్నాయో. అదేవిధంగా ఋగ్వేదం 3వ మండలం 30వ సూక్తము 4వ మంత్రం. 3వ మండలం 30వ సూక్తం 4వ మంత్రం ఋగ్వేదం. చూస్తే చూస్తే చూద్దాం. నీ ఆజ్ఞ మేరకు
తోవా పృథ్వులు పర్వతములు నిశ్చలముగా ఉన్నవి. పృథ్వీ కూడా పృథ్వులు అంటే భూములు నిశ్చలంగా ఉన్నాయంట. పర్వతాలు నిశ్చలంగా ఉన్నాయి. పృథ్వీ కూడా నిశ్చలంగా ఉన్నట్లుగా ఇక్కడ ఇంద్రుడు పృథ్వీని నిశ్చలంగా ఉంచినట్లుగా మనకి కనబడుతుంది. చూడండి. అదేవిధంగా అధర్వణ వేదం 6వ కాండం 8వ అనువాకం 3వ సూక్తం. అధర్వణ వేదం 6వ కాండం 8వ అనువాకం 3వ సూక్తం చూస్తే 1వ మంత్రంలో ఎట్లు భూమి నిలిచి ఉన్నదో, భూమి నిలిచి ఉన్నట్లుగా ఇక్కడ స్పష్టంగా ఉంది. చూడండి, భూమిని నిలిచి ఉన్నట్లుగా వాళ్ళ గ్రంథాలు అనేది మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి వేదాలలో ఇప్పుడు దాకా చూసామండి, వేదాలలో భూమి నిలిచి ఉందని అధర్వణ వేదంలో నిశ్చలంగా ఉన్నట్లుగా, ఋగ్వేదంలో అదేవిధంగా ఇక్కడ చూడండి నిలిపి ఉంచినట్లుగా ఇంద్రుడు భూమిని, అదేవిధంగా శుక్లయజుర్వేదం చూస్తే స్తంభింపు చేసినట్లుగా భూమిని, అదేవిధంగా సూర్యుడు 7 గుర్రాలు వేసుకొని సూర్యుడు తిరుగుతున్నట్లుగా మనకి ఋగ్వేదం 1:58లో చూపిస్తారు. ఈరోజు అనిల్ గారు దీని మీద కొన్ని విషయాలు చూపిస్తారు మీకు 7 గుర్రాల గురించి మిగతా గ్రంథాల్లో. అదేవిధంగా ఋగ్వేదం 4వ మండలంలో భూమి నలుదిశలను స్తంభింపు చేసినట్లుగా భూమిని 4 వైపుల నుండి కూడా భూమిని ఆపేసినట్లుగా బృహస్పతి ఆపినట్టుగా కనపడతా ఉంది. అదేవిధంగా శుక్ల యజుర్వేదంలో భూలోకం స్థిరంగా ఉన్నట్టుగా మనకి స్పష్టంగా ఈరోజు ఇక్కడ కనపడతా ఉంది. ఇన్ని విషయాలు హిందూ గ్రంథాల్లో చూస్తే గనక బైబుల్ నుండి భూమి స్థిరపరచబడింది, పునాదులు వేయబడింది, ఆ జలముల మీద ఉంది, ఇలాంటి విషయాలు ఏదైతే చూపించారో దాని గురించి జానకోయ్ గారు ఇస్తారు జవాబు. అయితే హిందూ వేదాల్లో ముఖ్యంగా మీ ప్రమాణమైనటువంటి మూల అన్నిటికీ ప్రమాణం, అన్నిటికీ మూలాలు ఏదైతే ఉందో వేదాల నుండి నేను చూపించా. అనేక చోట్ల భూమి స్థిరంగా ఉన్నట్లుగా, నిశ్చలంగా ఉన్నట్లుగా, దాన్ని బంధించి ఉంచినట్లుగా మీకు ఇన్ని వచనాలు చూపించా. మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ మీరేమిస్తారు అనేది ఈ విషయాన్ని నల్లపురెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఓకే బ్రదర్. సరేనండి, ప్రేక్షకులందరికీ నేను స్టార్ట్ చేసుకో బ్రదర్ నాది. యా నల్లపురెడ్డి గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ మీద ఆయనకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. తెగ బైబిల్ మీద క్వశ్చన్స్ ఆయన వేస్తూ ఉన్నారు. ఏ వేసినప్పటికీ ఆయన చిన్నపిల్లలాగా ఆయన మా క్వశ్చన్స్ ఉన్నాయని మనకి ఈజీగా అర్థమవుతుంది. క్రైస్తవులకి ఒకలా క్వశ్చన్స్, ఆయన చూసినప్పటికీ, ఆ వీడియో చూసినప్పటికీ అది చాలా ఎల్కేజీ స్టూడెంట్స్ వేసినట్టుగా నాకు అనిపించింది. ఆయన చాలా పెద్ద, ఆయన చాలా ఏదో పరిశోధన చేస్తున్నాడు అన్నట్టుగా నేను ముందు అనుకున్నాను. కానీ ఆయన నాలెడ్జ్ చూస్తే చాలా తక్కువగా మనకు కనబడుతుంది. సరే, మన ఎక్స్ప్లెనేషన్ మనం ఇద్దాం. ఎందుకంటే ఆయన చూడాలి, ప్లస్ ప్రేక్షకులు కూడా గమనిస్తారు కనుక మనం ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఇద్దాం బైబిల్ నుంచి. సరే అండి, నేను పంపించిన రెఫరెన్స్ చూపిస్తే కనుక మొదటి రెఫరెన్స్ నేను వాడుతుంది ఏంటంటే, అసలు ఈ భూమి ఎక్కడుంది బైబిల్ ప్రకారంగా, ఈ భూమి ఎక్కడ ఉంది అనేది మొట్టమొదటిగా మనం భూమే కాదు, నక్షత్ర మండలాలు ఎన్నైతే ఉన్నాయో, పాలపొంత నక్షత్ర మండలం కానివ్వండి, ఎన్ని నక్షత్ర మండలాలు ఉన్నాయో, ఎన్ని గ్రహాలు ఉన్నాయో, ఎన్నైతే ఉన్నాయో అన్ని ఎక్కడున్నాయి అనేది ఒక పాయింట్. అది మనకు తెలియాలంటే బైబిల్ గ్రంథంలో ఆది కాండము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం గమనించాలి. అక్కడ ఒక మాట రాయబడి చూడండి, మరియు దేవుడు జలముల మధ్య నేను చదువుతాను కదా, నేను ఒక విశాలమును కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచెను అని పలికాడు ఫస్ట్. అంటే జలాల మధ్యలో విశాలము అనే పదం పడిందండి. విశాలము 1:7లో దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింద జలములు, విశాలము మీద జలములను వేరుపరిచాడు. జలాల్ని పైకి కొన్ని జలాల్ని, కింద కొన్ని జలాల్ని వేరుపరిచాడు అని బైబిల్ చెప్తుంది. నెక్స్ట్ చూద్దాం, ఆది కాండము 1వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ఆ విశాలమును ఆకాశం అని పేరు పెట్టెను. ఆకాశం అంటే ఖాళీ స్థలం, ఆకాశం అంటే ఖాళీ స్థలం, దాన్ని విశాలము అని బైబిల్ చెప్తుంది. ఈ విశాలంలోనే భూమి ఎలా ఉందో యోబు గ్రంథంలో మళ్ళీ చెప్పబడుతుంది. ఒక గ్రంథంలో ఏమో విశాలం కోసం చెప్పబడుతుంది, విశాలం ఒకటి ఉంది అని చెప్పబడింది బైబిల్లో. ఈ విశాలంలో భూమి ఎలా ఉంది, ఏ ఆకారంలో ఉంది, భూమి యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచిస్తే అక్కడ చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనంలో, శూన్య మండలం పైన ఉత్తర దిక్కునున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను, శూన్యం పైన భూమిని వేలాడదీసెను. భూమి వేలాడుతుంది అని బైబిల్ చెప్తుందండి. ఏమండి, ఒక వస్తువు వేలాడితే ఎలా ఉంటుంది బాగా గమనించాలి. ఒక వస్తువు వేలాడితే ఎలా ఉంటుంది,
అంటే దీన్ని బట్టి కూడా మనకు ఒకటి అర్థమవుతుంది, భూమి గుండ్రంగా ఉంది, భూమి గోళాకారంలో ఉంది అని మనం ఈజీగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే విశ్వంలో ఖాళీ స్థలం, విశ్వం అంటే నథింగ్ బట్ ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలంలో ఒక చోట భూమి వేలాడుతుంది. భూమి కోసం చెప్తున్నాడు స్పెషల్గా. అలాగే నక్షత్ర మండలాలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కూడా బైబిల్ చెప్తుంది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయంలో ప్రపంచములు అనే పదం వాడింది. అక్కడ ప్రపంచములు అనే పదం వాడింది బైబిల్. అంటే ప్రపంచాలు ఉన్నాయా? ఉన్నాయి. పాలపుంత నక్షత్ర మండలం ఒకటి, ఆండ్రోమీడియా నక్షత్ర మండలం, చాలా నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా విశాలంలో ఉన్నాయి. ఈ విశాలంలోనే ఉన్నాయి. ఈ విశాలంలో భూమి ఎలా ఉందంటే వేలాడుతుంది అని మనం గమనించాలి. ఇకపోతే యోబు గ్రంథం 37:12 అండి. మీరు 11 వేశారు. 12లో అక్కడ ఏముందంటే యోబు గ్రంథం 37:12 మనం చదివినట్లయితే, మరియు ఆయన మేఘాల కోసం రాయబడుతూ, మేఘాలు మెరుపుల కోసం రాయబడుతూ అక్కడ ఒక మాట ఉందండి. ఆయన చేత నడిపింపబడి భూగోళం మీద అనే పదం రాయబడుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రేక్షకులను గమనించాలి. 37వ అధ్యాయం 12వ వచనం యోబు గ్రంథం చూస్తే అక్కడ తెలుగు బైబిల్లో చాలా క్లియర్గా ఒక పదం రాయబడింది. ఏంటంటే అక్కడ భూగోళము మీద, భూగోళము అనే పదం రాయబడింది. అంటే భూమి గోళాకారంలో ఉంది అని ఒక పదం రాయబడింది. ఇది ముందు మనం గమనించాలి. యోబు గ్రంథం ఇస్తారా? యోబు గ్రంథం 12వ వచనం అండి. ఒకసారి బాగా 37:12 అండి. చదువుతాను, అది చూద్దాం. ఇంగ్లీష్ లో పెడతాను. ఓకే. నేను చదువుతాను. ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అని రాయబడింది. చూడండి, నరుల నివాసయోగ్యమైన భూగోళము. చూడండి ఎంత చక్కగా రాయబడింది చూడండి. నివాసయోగ్యమైన, నరులకు నివాసయోగ్యమైన భూగోళము అని రాయబడింది. చూడండి, నివాసయోగ్యమైనది ఏంటి? భూగోళము. రౌండ్ షేప్. మళ్ళీ రౌండ్ షేప్ లేదు బైబుల్, రౌండ్ షేప్ చెప్పలేదు అంటారు. గోళం అంటే రౌండ్ షేప్ అని అర్థం. రౌండ్ షేప్, రౌండ్, టర్న్డ్ రౌండ్ అబౌవ్ హిట్స్ కౌన్సల్స్ అని క్లియర్గా ఇంగ్లీష్ లో కూడా ఉంది. మీరు మూలగంధాలు కూడా చూడండి. భూగోళము, గోళాకారం, పైకి ఇది వేలాడుతుంది. సైన్స్ ఎంత దగ్గరగా ఉంది చూడండి. బైబిల్ ఎంత సైన్స్ దగ్గరగా ఉంది చూడండి, గమనించాలి. ఏమండి, ఇది ఎప్పుడు రాయబడింది? యోబు గ్రంథం చాలా పాతదండి. యోబు గ్రంథం చాలా పాత, క్రీస్తు పూర్వం రాయబడింది ఈ గ్రంథం. అంటే అప్పటికి ప్రపంచం ఏం నమ్మిందంటే భూమి బలపరుగా ఉంది అని నమ్మిందండి అప్పటికే. కానీ ఈ యోబు గ్రంథం రాసినప్పటికే దేవుడు ఏమని రాయించాడంటే భూమి గోళాకారంలో ఉంది అని రాయించాడు. పైగా వేలాడుతుంది అని కూడా రాయించాడు. సూర్యమండలం పైన భూమి వేలాడుతుంది అని రాయించాడు. నెక్స్ట్ చూద్దామండి, నెక్స్ట్ వచ్చిన చూద్దాం. అయితే ఈ భూమికి ఉన్న ద బెస్ట్ క్వాలిటీ ఏంటంటే చూడండి కిందకి. నెక్స్ట్ రెఫరెన్స్ బ్రదర్. ఓకే, ఇక్కడ చూడండి. ఆకాశ మండలపు కట్టలను నువ్వు ఎరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వమును నువ్వు స్థాపింపగలవా. ఆకాశ మండలాలకి, ఈ నక్షత్ర మండలాలన్నిటికి కూడా, ఈ విశాలంలో ఉన్న అనేకమైన మండలాలు, అనేకమైన గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, సూర్యుడు కంటే పెద్ద మండలాలు కూడా, ఇవన్నీ కూడా, అన్నిటికి కూడా సెంటర్ పాయింట్ ఏంటి? సెంటర్ పాయింట్ అంటే ప్రభుత్వం ఎక్కడి నుంచి నడుస్తుంది. ప్రభుత్వం అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇండియా ఉందనుకోండి. ఇండియాని పరిపాలించి ఎక్కడి నుంచి పరిపాలిస్తారండి? ఢిల్లీ నుంచి కదా. ఢిల్లీ నుంచి పరిపాలిస్తారు ఇండియాని అంతటికి. అలాగే ఈ శూన్యంలో ఉన్న ప్రతి నక్షత్ర నక్షత్రాల్ని, గ్రహాల్ని ఎక్కడి నుంచి పరిపాలన జరుగుతుంది అని బైబిల్ అడిగితే బైబిల్ చెప్తుంది ఏంటంటే భూమి మీద గల ప్రభుత్వమును. భూమి మీద ప్రభుత్వం ఉంది, ఉందని బైబిల్ చెప్తుంది చూడండి. అంటే భూమిని నాశనం చేస్తావు కదా, భూమి కానీ నాశనం అయిపోతే ఈ శూన్యంలో ఉన్న, అంటే ఈ విశాలమైన ఈ స్థలంలో ఉన్న నక్షత్ర మండలాలన్నీ కూడా మొత్తం నాశనం అయిపోతాయి. ఎందుకు భూమిని సెంటర్ పాయింట్గా చేశాడు దేవుడు ఇక్కడ ఈ సందర్భంలో? ఎందుకు చేశాడంటే మనం ఉన్నాం కనుక. మనిషి అనేవాడు భూమి మీద ఉన్నాడు కనుక, దేవుడు కుమార్తెలు భూమి మీద ఉన్నారు కనుక, పైగా నివాసయోగ్యమైనది, నరులకు నివాసయోగ్యమైనది భూమి కనుక దేవుడు భూమిని ఏం చేశాడంటే సెంటర్ పాయింట్గా చేశాడు. అంటే సెంటర్ పాయింట్ నా ఉద్దేశంలో ప్రభుత్వాన్ని భూమి మీద పెట్టాడు. ఇక్కడి నుంచి అవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే భూమికి మిగతావన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి అని మనకు అర్థం అవ్వాలి. మరొక రెఫరెన్స్ చూపిస్తాను బ్రదర్. ఆమోసు గ్రంథం చూడండి ఒకసారి. ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ చూడండి.
ఆకాశమందు తన కొరకు మేడ గదులను కట్టుకున్న వాడును, ఆకాశ మండలమునకు భూమి మీద పునాదులు వెయ్యువాడును. బాగా గమనించాలండి, ఆకాశ మండలమునకు భూమి మీద పునాది ఉందట. ప్రతి దానికి ఒక పునాది ఉంటుందండి. ఇల్లుకి పునాది ఉంది, ఇల్లుకి ఒక పునాది ఉంటుంది కదా, ప్రతి దానికి ఒక పునాది ఉంటుంది, ఓకేనా? అలాగే ఈ విశ్వానికి పునాది ఎక్కడ ఉందంటే భూమి మీద ఉంది అని మనం గమనించాలి. ఎందుకు భూమి మీదే ఉంది? ఎందుకంటే భూమి మీద మనిషి ఉన్నాడు, నివాస యోగ్యముగా భూమిని దేవుడు పెట్టాడని బైబిల్ చెప్తుందండి. పైగా అది వేలాడుతుంది, పైగా ఇది గోళాకారంలో ఉంది. చూడు, సైన్స్కి ఎంత దగ్గరగా ఉంది, దగ్గరగా ఉంది. అసలు సైన్సే బుక్, బైబిల్ ఇది సైన్స్ బుక్. ఇది నువ్వు బైబిల్ చదివితే సైన్స్ చదివినట్లే, గమనించాలి. బైబిల్ చదివితే నువ్వు సైన్స్ చదివినట్లే కాదు, ఎందుకంటే సైన్స్ చెప్పక ముందే బైబిల్ అనేక సంగతులు ఉన్నాయి. మరొక సంగతి ఇక్కడ పునాది అనే విషయం వచ్చేసరి కే బ్రదర్, మనిషి కొరకు దేవుడు ఈ సృష్టి చేస్తూ ఆ ఋతువులు అన్ని మనిషికి అనుకూలంగా ఉండేలాగా ఏర్పాటు చేస్తూ, ఋతువులు ఎలా ఏర్పడతాయి అంటే మనం టోటల్ విశ్వాన్ని బట్టి ఋతువులు ఏర్పడతాయి కదా. అంటే టోటల్ దేవుడు ఉద్దేశం, మనిషి పట్ల ఉన్నటువంటి దేవుడు ఉద్దేశం నెరవేర్చుకోవడం కొరకు మాత్రమే సృష్టి మొత్తం ఏర్పాటు చేశాడు. కాబట్టి భూమి పునాదిగా పునాదిగా పెట్టాడు దేవుడు. ఎస్, భూమి పునాదిగా పెట్టాడండి. రైట్. నెక్స్ట్ భూమి వల్ల ఇది అంతా ఏర్పడుతుంది కాబట్టి భూమి పునాదిగా తీసుకుంటున్నారు. అయ్యా, అసలు భూమి వల్ల అంత వచ్చింది. అసలు భూమి లేకపోతే ఇంకన్నీ ఎందుకు? మిగతా అక్కడ మనుషులు లేరు కదా. చెప్పండి, ఏదో చెప్తారు అని చెప్పండి సార్. ఇక్కడ ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ భూమికి పునాదులు అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే, మనం జనరల్ గా ఇల్లు కట్టేటప్పుడు కొంచెం పునాది తవ్వి అక్కడ మనం ఈ గన్నెట్ రాళ్ళు వేస్తాం. గన్నెట్ రాళ్ళు వేసి ఇక్కడ నుంచి ప్లింత్ ఏరియా స్టార్ట్ అని చెప్పి పునాదులు అక్కడ మనం ఎలిఫెంట్ ఫుట్టింగ్ వేసి కాలమ్స్ లేపుతాం కదా, కాలమ్స్ లేపుతారు. ఎలిఫెంట్ ఫుట్టింగ్ వేసిన తర్వాత అంటే ఇన్సైడ్ ద ప్లింత్ ఏరియా. ఆ తర్వాత మళ్ళీ కాలమ్స్ లేపిన తర్వాత దానికి బీమ్స్ వగేరా వేస్తాము. దానికంతా పునాది, ఆ ఫౌండేషన్ అంతా అదే. అది వీళ్ళు ఏమనుకుంటారు అంటే, అరే భూమికి పునాదులు ఉన్నాయా అంటే భూమి ఏదో 4 స్తంభాల మీద ఎలాడుతున్నాయి అని అనుకుంటారు. యాక్చువల్ గా వాళ్ళు ఆలోచించడానికి గల కారణం ఏంటి నేను ముందు చెప్తాను. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూమికి పునాదులు ఉన్నాయంటే ఇక్కడ ఆమోసు ప్రవక్త గారు హీఈస్ టాకింగ్ అబౌట్ టెక్టానిక్ ప్లేట్స్. హీఈస్ టాకింగ్ అబౌట్ టెక్టానిక్ ప్లేట్స్. టెక్టానిక్ ప్లేట్స్ అనేది కాంటినెంటల్ డ్రిఫ్ట్ జరిగిన తర్వాత ఆ టెక్టానిక్ ప్లేట్స్ దే ఆర్ ఫర్మ్ సో దట్ హ్యూమన్ బీయింగ్ కెన్ లివ్. మనిషి ఇప్పుడు భూమి ఫస్ట్ లోపల కోర్ ఉంటుందండి, డీపెస్ట్ కోర్ మ్యాంటిల్ పైన ఎర్త్ క్రస్ట్, ఆ తర్వాత సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, ఈ ఎర్త్ క్రస్ట్ ఏదైతే ఉందో ఆ క్రస్ట్ మీద మనకు టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి. ఒకవేళ టెక్టానిక్ ప్లేట్స్ కానీ జరగడం కొంచెం ఊగింది, టెక్టానిక్ ప్లేట్ జరిగింది, టెక్టానిక్ ప్లేట్ ఇంబ్యాలెన్స్ గా ఉన్నప్పుడు మనకి సునామీ వస్తుంది, ఎర్త్ క్వేక్స్ వస్తాయి. ఆ తర్వాత ఆ ఎర్త్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి వాల్కనిక్ ఇరప్షన్స్ కూడా వస్తాయి, ప్రెషర్ ఎక్కువైనందుకు. ఓకే. సో ఇక్కడ దేవుడు కంప్లీట్లీ హీఈస్ టాకింగ్ అబౌట్ ద టెక్టానిక్ ప్లేట్స్. ఏమని చెప్తున్నారంటే, నేను అవి కదలకుండా వాటిని పునాదుల్లాగా గట్టిగా బిగించి పెట్టాను సో దట్ యూ పీపుల్ కెన్ లివ్ అని. అది ముందుకు చెప్తాను కదా, అది ముందుకు ఇంకా లింకే ఉంది. నెక్స్ట్ కంటిన్యూ సార్. నెక్స్ట్ మెకా గ్రంథం చూడండి ఒకసారి, ప్రేక్షకులందరూ దయచేసి గమనించాలి. ఇక్కడ ఇంతవరకు నేను ఏం చెప్పానంటే భూమి మిగతా లింక్ అయి ఉందని చెప్పాను. అంటే ఎందుకంటే అన్ని దాని రొటేషన్ అండ్ ఇవన్నీ జరుగుతున్నాయి కనుక భూమిని ఏం చేశాడంటే మెయిన్ ఇంపార్టెంట్ గ్రహంగా దేవుడు చేశాడు. ఇప్పుడు భూమికి ఏది పునాది అని అడిగితే మెకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం చూద్దామండి. 2వ మాట చదువుతున్నాను. భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా అని పదం రాయబడింది. బాగా గమనించాలి ప్రేక్షకులారా. భూమికి పునాదులు ఏంటి అని ఆలోచిస్తే పర్వతాలు అని చెప్పబడింది. చూడండి, భూమి మీద ఎత్తులు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. ఎత్తులు పల్లాలు లేకపోతే భూమి ఉండదు అసలు. గమనించాలి. మీరు సైంటిస్ట్ని ఎవరైనా అడగండి. ఇప్పుడు విశాఖపట్నంలో కొండలు ఉన్నాయి. ఈ కొండలు చాలా మంది తవ్వేస్తే వాళ్ళు ఒక హెచ్చరిక ఇస్తారు. ఏంటో తెలుసా? మీరు కొండలు తవ్వకండి. కొండలు ఎప్పుడైతే తవ్వడం ఒక మనిషి మొదలెడతాడో అప్పుడు ఏమవుతుందంటే బ్యాలెన్స్ పోద్ది ఆ ఏరియాకి ఏమవుతుందంటే మీరు ఇందాక చెప్పాను కదా, ప్లేట్స్ అన్నారు కదా, ఆ ప్లేట్స్ ఏమవుతాయంటే డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట. అసలు కొండలు ఎందుకు ఉన్నాయి, పర్వతాలు ఎందుకు ఉన్నాయి అసలు భూమి మీద?
మనకి పదునైన చక్కటి ఉండడానికి గ్రౌండ్ ఉంది. అలాగే పక్కన కొన్ని ఏరియాలో కొండలు ఉన్నాయి. ఈ కొండలు కానీ తీసేసి అవి చెక్కిసామనుకోండి, బ్యాలెన్స్ తప్పిపోద్ది భూమి. బాగా గమనించాలి. అప్పుడు ఏమవుతుందంటే భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. మీరు చెప్పినట్టుగా, అనిల్ గారు ఇప్పుడు చెప్పినట్లుగా గమనించాలి. అందుకే భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, ఈ పర్వతాలు దేవుడు పునాదులుగా ఉంచాడు. దేవుడు అంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు. బాగా గమనించాలి. భూమిని బ్యాలెన్స్ చేస్తున్నాడు అంటే భూమికి పునాది ఏంటంటే పర్వతాలు. అందుకే పర్వతాలు తవ్వకూడదు. బాగా గమనించాలి. దేవుడే పెట్టాడు, పర్వతాలు పెట్టాడు, ఎత్తులు పెట్టాడు, పల్లాలు పెట్టాడు. ఎత్తులు పల్లాల వల్ల భూమి బ్యాలెన్స్ చేస్తున్నాడు అని మనం గమనించాలి. ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అవుతుంది. కాబట్టి మీరు చూసుకోండి. ఇంకో పాయింట్ చూద్దాం. 24:1 కీర్తన గ్రంథం 24:1 చూద్దామండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు, యెరూషలేము. రెండో మాట, ఆయన సముద్రం మీద దాని పునాదులు వేసెను, ప్రళయ జలం మీద దాన్ని స్థిరపరిచెను. బాగా గమనించాలి. ఒక పక్క కొండలు ఉంటాయి. ఒక పక్క కొండలు ఉంటాయి, ఒక పక్క సముద్రాలు ఉంటాయి. బాగా గమనించండి. ఒక షిప్ కొన్ని షిప్పులు మన పోర్ట్లో కొన్ని షిప్పులు ఆగుతాయండి. ఆ షిప్పుల్లో ఒక్కొక్కసారి ఏం చేస్తారు తెలుసా? దాన్ని బ్యాలెన్స్ చేయడానికి సముద్రంలో నీరు తీసి దానిలో ఒక్కొక్కసారి ఒక సైడ్ను వేస్తారు. బాగా గమనించాలి. దాని తర్వాత కొంత బ్యాలెన్స్ తప్పిపోయిన తర్వాత ఆ నీళ్ళు ఏం చేస్తారంటే బయటికి పంపించేస్తూ ఉంటారు. ఎవరినైనా మీరు మెరైన్ ఇంజనీర్ని అడగండి, ఈ విషయాన్ని ఈజీగా చెప్తారు. నేవీలో పనిచేసిన వారు కానివ్వండి, ఈ ట్రేడ్కి సంబంధించిన షిప్స్ నడిపే వారిని ఏం చేస్తారంటే ఆ షిప్ని బ్యాలెన్స్ చేయడానికి కొన్ని సమయాల్లో షిప్లో కూడా ఏం పెడతారంటే వాటర్ పెడతారు. గమనించాలి. ఇక్కడ సముద్రాల మీద దాని పునాది వేసెను అని ఒక మాట రాయబడింది. బాగా గమనించాలి. ఒక పక్క కొండలు, ఒక పక్క పల్లాలలో నుంచి కొంతవరకు నీరుని దేవుడు వ్యాపింపజేశాడు అని మనం గమనించాలి. అప్పుడు ఏమవుతుందంటే భూమి బ్యాలెన్స్ అవుతుంది. బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఈ నీరుని బ్యాలెన్స్ చేస్తుంది. ఒక పక్క నీరుని పెట్టాడు, ఒక పక్క ఏమో పర్వతాలను పెట్టాడు. అంటే దీన్ని ఏం చేశాడంటే బ్యాలెన్స్ చేస్తున్నాడు. భూమిని బ్యాలెన్స్ చేస్తున్నాడు. అందుకే భూమికి పునాదులుగా దేన్ని పెట్టాడంటే పర్వతాలను పెట్టాడు. ఒక పక్క సముద్రాన్ని కూడా పెట్టాడు. ఇది కదలకుండా ఉండటానికి కదలకుండా ఉండటానికి ఇంకేం చేశాడో ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 5వ వచనం చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక మాట ప్రవాహ జలం మీద దానికి స్థిరపరిచిన ఉంది కదా బ్రదర్. ఇప్పుడు మనం బోర్వెల్స్ చేస్తాం బ్రదర్. బోర్వెల్స్ చేసినప్పుడు కింద పెద్ద ప్రవాహ జలాలు ఉంటాయి. దాని మీద మనకు ఎత్తు అనేది ఉంటుంది. అవును. వాటర్ కూడా కింద వాటర్ సంబంధించినటువంటి ఒక నదులు లాంటి ఒక కింద ప్రవాహాలు కూడా ఉంటాయి బ్రదర్ భూమి కింద. అవును, తవ్వుతున్న మన బోరింగ్ వాటర్ వస్తుంది కదా పైకి. మనకి ఇలా తవ్వుతున్నప్పుడు బోరింగ్ వాటర్ ఎలా పైకి వస్తుంది మీకు అర్థమవుతుందా? అదొక సైంటిఫిక్ టెక్నాలజీ. భూమి స్ట్రక్చర్ గురించి మొత్తం బైబుల్ వివరిస్తా ఉంది. భూమి స్ట్రక్చర్ చక్కగా వివరిస్తుందండి. ఇప్పుడు మరొక మాట చూద్దామండి. భూమి ఎన్నటికీ కదలకున్నట్లు ఆయన దాని పునాదుల మీద స్థిరపరిచను అనగానే ఇది పట్టుకొని ఏం చేస్తారంటేనండి, ఇదిగో భూమి కదలలేదు అని బైబిల్ చెప్తుంది అనేస్తారు. అసలు అది ఎందుకు అలా చెప్పాడో అసలు ఏ మాత్రం తెలుసా ప్రపంచానికి? కింద చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటో అది. అది చూడండి. దాని మీద అగాధ జలములు నువ్వు వస్త్రం వల్ల కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. 7వ వచనం చూడండి. నీవు గద్దెంపగా అవి పారిపోయాను, నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోవును. నీవు వాటిని నియమించిన చోటికి పోవుటకే అవి పర్వతము లెక్కెను, పల్లములకు దిగెను. బాగా గమనించాలి. పైకి ఎక్కుతాయట, కిందకి దిగుతాయట, పైకి ఎక్కుతాయట, కిందకి దిగుతాయి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారండి. ఒక బండి ఉందనుకోండి, ఒక బైక్ ఉందనుకోండి. ఈ ఎగ్జాంపుల్ చెప్తే ఈ పాయింట్ మీకు అర్థమవుతుంది. ఒక బైక్ ఉందనుకోండి. ఈ బైక్లో కదిలేవి కొన్ని ఉన్నాయి, కదలనివి కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే కావాలంటే మీరు మోటార్ మెకానిక్ అడిగితే బైక్లో మెయిన్ పార్ట్ ఏంటి ఆయన అడిగాం అనుకోండి, ఆయన ఏం చెప్తాడు తెలుసా? చాసిస్ అని ఒకటి ఉంటుంది. చాసిస్. ఈ చాసిస్ ఎప్పుడు కదలకూడదు. బాగా గమనించాలి. బైక్కి చాసిస్ ఉంటుంది. ఈ చాసిస్ మీద చక్రాలు ఉంటాయి. చక్రాలు ఏం చేస్తాయంటే కదులుతుంటాయండి. చక్రాలు కదులుతుంటాయి, చాసిస్ కదలదు. చాసిస్ ఏమో కదలదు. ఏమంటే ఇది ఎంత నిజమో, భూమి ఒక పర్వతాలు ఒక చాసిస్ లా ఉంటుంది. భూమికి పర్వతాలు ఒక చాసిస్. గమనించాలి. ఈ కదలలేన ఈ భూమిని కదలకుండా మన కోసం కదలకుండా ఈ భూమిని ఉంచాడు. ఎందుకంటే కదలకుండా విషయానికి వెళ్ళిపోతారు. విషయం గురించి కాదు, ఇక్కడ భూమి స్ట్రక్చర్ గురించి మాట్లాడు.
ఆ స్ట్రక్చర్, భూమి యొక్క స్ట్రక్చర్ కోసం. అంటే దీని మీద బండి మీద మళ్ళీ చక్రాలు ఉంటాయి, ఈ చక్రాలు కదులుతుంటాయి. అలాగే భూమి మీద సముద్రం పైకి ఎగురుతుంటది, కిందకి వస్తుంటది, పైకి ఎగురుతుంటది, కిందకి వస్తుంటది ప్రెజర్ వల్ల కదా. అంటే భూమిని ఏం చేస్తానంటే బ్యాలెన్స్ చేస్తూ నడిపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఒక విషయం బ్రదర్, నడిపిస్తున్నాడు అనే పాయింట్ మీద ఇక్కడ మనకి కదలలేదని రాయబడింది, కానీ యాక్చువల్ భూమి కదలకుండా లేదు. అది మన కోసం కదలలేదు, కానీ యాక్చువల్ అది కదులుతుందని కూడా మళ్ళీ వేరే రెఫరెన్స్ బైబిల్లో చెప్తున్నారు. ఎక్కడ చూడండి ఒకసారి, యోబు గ్రంథం ఒకసారి ఇక్కడ ఒక మాట చెప్పాలి బ్రదర్ నేను. చెప్పండి. మంచి వాక్యము. ఇప్పుడు భూమి అన్నటికి కదలకున్నట్లు ఆయన దానికి పునాదులు వేసినట్టు, ఇది విశ్వాల గురించి, విశ్వంలో భూమి పరిస్థితి గురించి చెప్పట్లా. ఇక్కడ విశ్వంలో భూమి కదలకుండా ఉండట్లేదని చెప్పట్లా. దాని గురించి, దాని మీద అంటే భూమి స్థిరంగా, అంటే ఒక కక్షలో స్థిరంగా తిరుగుతూ ఉంది, దాని యొక్క ఆర్బిట్ లో తిరుగుతా ఉంది, సూర్యుడు తిరుగుతా ఉంది కాదంటలా. కాకపోతే ఈ తిరుగుతున్నప్పుడు అది ఎటు పడితే అటు వెళ్ళిపోకుండా, బ్యాలెన్స్ అన్బ్యాలెన్స్ అవ్వకుండా అది ఒక బ్యాలెన్స్ లో ఉండేలాగా దాని మీద భూమి బ్యాలెన్స్ అయిపోతుంది. మళ్ళీ ఇది తిరిగి భూమి తనకు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ సూర్యుని చుట్టూ తిరగాలి. ఈ బ్యాలెన్స్ తప్పిపోకుండా ఉండడం కొరకు దాని మీద ఏమేమి పెట్టాడు అంటే అగాధ జలాలను పెట్టాడు. మీరు ఇంతకుముందు చెప్పినట్టు పర్వతాలు పెట్టాడు. ఈ జలాలు మళ్ళీ బ్యాలెన్స్ అయ్యేటట్టుగా ఈ కొండల మీద నీళ్లు ఉండేటట్టు, కొండల మీద నీళ్లు ఉండేటట్టు చేశాడు. మళ్ళీ నీళ్లు అటు ఇటు పొర్లిపోయేటట్టు చేశాడు. ఇదంతా ఎందుకు? భూమి బ్యాలెన్స్ లో ఉండేటట్టుగా. అంటే ఆకాశంలో బ్యాలెన్స్ కోసం కాదు, ఆకాశంలో బ్యాలెన్స్డ్ గా సూర్యుడు తిరిగేలా, కక్షలో తిరిగేలాగా, అలాగే తనకు తాను ఒక బ్యాలెన్స్ లో ఉండేటట్టుగా, ఒకే బ్యాలెన్స్ లో ఉండేటట్టుగా అని కారణాలు చెప్తున్నాడు. విశ్వంలో భూమి స్థిరంగా ఉండటం గురించి కాదు మనం మాట్లాడేది, కక్షలో తిరిగేటప్పుడు భూమి స్థిరంగా ఉండటం కొరకు మాట్లాడుతున్నట్టుగా ఈ దాని మీద అనే పదాన్ని వదిలేస్తారు. దాని కారణాలు చెప్తారు. ఓకే, అనిల్ గారు చెప్తారు. చెప్పండి సార్. అనిల్ గారు, జనరల్ గా క్రికెటర్స్ ఉంటారు కదా సార్, స్పిన్ బౌలింగ్ వేసే వాళ్ళు ఉంటారు కదా. అవును. ఊరికే బాల్ ని రుద్ది దాన్ని రఫ్ సర్ఫేస్ చేస్తుంటారు. అవును. అది సర్ఫేస్ రఫ్ అయితే గానీ అది స్పిన్ అవ్వదు. అవును. అంటే ఇక్కడ దేవుడు భూగోళం గురించి చెప్పట్లేదు, కానీ హీఈస్ టెలింగ్ అబౌట్ అ పర్టికులర్ పీస్ ఆఫ్ ల్యాండ్, అండ్ అది ఎత్తులు పల్లాలతో ఉంది, సో దట్ ఇట్ కెన్ స్పిన్, సో దట్ ఇట్ కెన్ రొటేట్. ఎందుకంటే ఇప్పుడు క్రికెటర్స్ ఉన్నారండి, ఇంకా ప్యాంట్ కేసి బాల్ రుద్దుతూ దానికి ఉన్న పాలిష్ అంతా తీసేసి ఆ గతి ఇంకా ఆ స్పిన్ బాల్ తన నియంత్రణలో పెట్టుకొని అది ఎంత అమౌంట్ ఆఫ్ స్పిన్ తిరగాలి అనేది ఆ బౌలర్ కి తెలుసు. సో ఇక్కడ అందరికన్నా ఫస్ట్ బౌలర్ దేవుడే. భూమి యొక్క సర్ఫేస్ ఎలా ఉండాలి, దాని మీద కొండలు ఎలా ఉండాలి, దాని మీద ఎంత, ఇప్పుడు దానికంటూ ఒక టెంపరేచర్ కూడా ఉండాలి. అవును. ఇప్పుడు సూర్యుడికి టెంపరేచర్ ఉంది సార్, భయంకరమైన టెంపరేచర్ ఉంది లోపల బయట. కానీ ఇట్ ఈస్ అ స్టార్ అండ్ ఇట్ కెనాట్ మూవ్. అది ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో ఉంది. కానీ అన్ని ప్లానెట్స్ కి ఫైర్ అనేది లోపల ఉంది. అది ఒక ఎనర్జీ కింద తీసుకున్నా అది ఎలా తిరగాలి అనేది దాని సర్ఫేస్ ఎత్తులు పల్లాలు, దాని చల్లదనం, దాని వేడితనం, ఇవన్నీ కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. దాని గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు సార్. నాకు అనిపిస్తుంది, మరి మీరేమంటారు? సరే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇంకో పాదం చూడండి. నెక్స్ట్ లాస్ట్ చూడండి, యోబు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. ఏమండి? అని భూమిని ఇప్పుడు ఏం చేస్తారు? స్థలం నుంచి ముందు ఆయన ఎలా తయారు చేశారు? స్టాసిస్ తయారు చేశారు, కొండలు, దాని తర్వాత ఏరియా, సముద్రాలు ఎన్ని పెట్టి ఏం చేశాడంటే ఆర్డర్ వేశాడు, ఇక నువ్వు స్టార్ట్ అవ్వ, ఎప్పటికీ ఆగొద్దని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజు ఆజ్ఞ ఇచ్చాడు, ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది. అందుకే భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే అని బైబిల్ చెప్తుంది. అంటే భూమి కదులుతుందని క్లియర్ గా బైబిల్ ఇక్కడ యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతుంది. చాలా మంది మూర్ఖులు అండి నాకు ప్రశ్న వేశారండి. ఏంటంటే ఇప్పుడు భూమి ఎలా ఉంది కదా, ఈ భూమి మీద వాటర్ ఎలా నిలబడి ఎందుకు ఉంది, మీ బైబిల్ ఎప్పుడైనా చెప్పిందని అడిగారండి. ఒక రెఫరెన్స్ మర్చిపోయాను బ్రదర్, ఒకసారి పెడతారా బ్రదర్? సామెతల గ్రంథము 30వ అధ్యాయం 4వ వచనం, 30వ అధ్యాయం 4వ వచనం పెట్టండి బ్రదర్. ఆ క్వశ్చన్ ఏంటంటే, ఈ భూమి ఎలా ఉంది కదా, దాని మీద వాటర్ ఎలా వేస్తే పడిపోవాలి కదా, అలాగా రౌండ్గా ఉంది భూమి, ఇలా పడిపోవాలి. ఇలా పడిపోకుండా ఇలా ఎందుకు నిల్చుంది, మీ బైబిల్ ఎప్పుడైనా చెప్పిందా అని అడిగారండి చాలా మంది. అలాంటి వారందరికీ ఒక మంచి రెఫరెన్స్ టీఎస్ కుమార్ బ్రదర్ చదువుతారు, చూద్దాం ఒకసారి. చదవండి బ్రదర్. కనపడుతుందా బ్రదర్ స్క్రీన్ మీద? కనబడుతుంది.
ఆకాశమునకెక్కి మరలా దిగువాడెవడు, ఆ, తన పిడికిళ్ళతో గాలిని పట్టుకుని వాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమి, ఆయన కుమారుని పేరేమి నీకు తెలిసి ఉన్నదా? సో ఆకాశంకి ఎక్కి మరలా దిగిన వాడు ఎవడు, తన పిడికిలలో గాలిని పట్టుకున్నవాడు ఎవడు, పిడికిలతో గాలి పట్టుకున్నాడు. చూడండి ఇంకో పాయింట్ చూడండి, బట్టలో నీరు మూట కట్టిన వాడు ఎవడు, భూమి యొక్క బట్టలో నీరు ఎవరైనా అంటే మనకు అర్థం అవ్వాలని చూడండి, బట్టలో నీళ్ళు ఎలా వేస్తామండి, ఒక మూటలో కట్టి బట్టలో నీళ్ళు వేస్తే నీరు ఉంటుందా, నీరు కిందకి వెళ్ళిపోద్ది కదా. కానీ ఇక్కడ బట్ట అనే ఒక పదాన్ని యూజ్ చేస్తున్నాడు దేవుడు అని మనకు అర్థం అవ్వాలని. బట్టలో నీళ్లు మూట కట్టిన వాడు ఎవడు అనే పదాన్ని మనం బాగా ఆలోచిస్తే అక్కడ ఏమంటే బట్టలో నీటిని మూట కట్టిన వాడు అంటే అర్థం ఏంటండి, ఏమండి అంటే అలా నీళ్లు పడకుండా ఒక బట్ట లాంటిది వేశాడు. చూడు ఓజోన్ పొర ఉంది, ఇదంతా ఈ ఓజోన్ పొర రౌండ్ గా భూమి చుట్టూ ఉంటది, ఆవరించి ఉంటది, గమనించాలి మీరు. అంటే ఇదంతా కూడా గ్రావిటేషనల్ ఫోర్స్ తో ఇలా లాగుతూ, అంటే ఆ నీరుని అలాగా చూసారా భూమి మీద మనం పడకుండా ఉండడానికి కారణం ఏంటంటే ఆ గ్రావిటేషనల్ ఫోర్సే కదా. అంటే దేవుడు చెప్పలేదంటూ ఏమీ లేదంటారు. నేను బైబిల్ సముద్రం పైన ఏమీ లేకపోయినా దేవుడు వాటిని ప్రజలతో ఉంచాడు కాబట్టి. చూడండి ఎంత మంచి సైన్స్ ఉందో బైబిల్లో. అసలు దీనికి మించిన సైన్స్ ఎక్కడైనా ఉందా, అసలు దీనికి మించిన సైన్స్ ఉందా? ఏమంటే ఇలాంటి వండర్ఫుల్ చాలా విషయాలు బైబిల్లో ఉన్నాయి బ్రదర్. కనుక ఈ నలపరెడ్డి గారు బాగా ఆలోచించాలి. మేము ఇప్పుడు అందించిన ఈ వాక్యాలు బాగా ఆలోచించాలి. భూమి కదులుతుంది, ఎందుకు కదలట్లేదని రాయబడింది, ఎందుకు కదులుతుందని రాయబడింది, అసలు దాని మీద ఉన్న కదలకలేంటి, దాని మీద ఉన్న నియమాలేంటి, నిబంధనలు ఏంటి, భూమికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, దేవుడు భూమికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటి, భూమి దేనికి పునాది, భూమికి పునాది ఏంటి, ఏమండి ఇవన్నీ విషయాలు అర్థం అవ్వాలంటే ముందు నువ్వు తెలుసుకోవాలి. నువ్వెవరంటే దేవుడు కుమారుడివి, నువ్వెవరంటే దేవుడు కుమార్తెవి. కనుక నువ్వు భూమి మీద ఉండాలి. కనుక నివాస యోగ్యమైన భూగోళం మీద నిన్ను పెట్టాడు కనుక భూమి చాలా ఇంపార్టెంట్. అందుకే మిగతా గ్రహాలతో పోల్చుకుంటే భూమి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ భూమి నుంచే అన్ని జరగాలని దేవుడు కోరుకున్నాడు. ఈ భూమి మీద మనిషిని పెట్టాడు, ఈ భూమి మీదకే యేసుప్రభువు దిగొచ్చారు. మిగతా గ్రహాల్లోకి వెళ్ళేది అయినా బైబిల్ ఏం చెప్తుంది, భూమి మీద దిగొచ్చాడంటే అర్థం ఏంటి అంటే భూమి చాలా ఇంపార్టెంట్ అని అర్థం. మనిషి తన స్వరూపంలో తన పోలికలో చేశాను అన్నాడు మనిషిని. అప్లై చేయలేదు. అందుకే నివాస యోగ్యమైన భూగోళం గోళాకారం అని క్లియర్ చెప్పాడు బ్రదర్. ఇది నా ఎక్స్ప్లెనేషన్. జాన్ గారు చెప్పండి. జాన్ గారు మనకు సైన్స్ బద్ధంగానే భూమి గోళాకారంలో ఉందని భూగోళం అనే పదం చూపించారు. అదే విధంగా భూమి స్థిరపరచబడింది పునాదులు అనేసరికి భూమి ఎలాగ ఫిక్స్ చేయబడింది అంటే ఆకాశంలో ఫిక్స్ చేయబడి ఒక దగ్గర కదలకుండా ఉందని కాదు. దాని గురించి కారణాలు బైబిల్లో ఉన్నాయి, అవి చదవట్లేదు. ఎలా ఫిక్స్ చేయబడింది అంటే భూమి ఒక స్ట్రక్చర్ అనేది ఫిక్స్ చేయబడింది. దాని కింద కొంత స్ట్రక్చర్ అనేది ఉంది, దాని కింద నీళ్లు అనేవి ఉన్నాయి. అది తిరుగుతున్నప్పుడు బ్యాలెన్స్ అయ్యేలాగా దాని మీద నీళ్లు పర్వతాలని దేవుడు పెట్టినట్టుగా అలాగా చాలా విషయాలు సైంటిఫిక్ గానే మన భూమి బ్యాలెన్స్డ్ గా తిరిగేటట్టుగా మన తన కక్షలో తాను తిరిగేటప్పుడు ఒక బ్యాలెన్స్డ్ గా తన కక్ష దాటిపోకుండా బ్యాలెన్స్ తిరిగే విధంగానే ఈ విధంగా తయారు చేయబడిందని చాలా విషయాలు చూపించారు. అదే విధంగా అనిల్ గారు మంచి స్పిన్ బాల్ రఫ్ గా ఉన్నప్పుడే తన కంట్రోల్ మనం చేయగలరు, రఫ్ గా ఉన్నప్పుడే దాన్ని కంట్రోల్ చేయగలరు స్పిన్నర్. అలాగే ఒక రఫ్ గా ఉంచి తన అది భూమి తన కంట్రోల్లో తను ఉండేలాగా దేవుడు దాన్ని ఒక ప్లానెట్ గా తయారు చేసి ఆ విధంగా ఉంచినట్టుగా మనం చాలా విషయాలు మనం బైబుల్ నుండి చూసాము. ఓకే బ్రదర్, హ్యాండ్ ఓవర్ టు అనిల్ గారు. ఓకే, చూస్తున్న వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ఇది మనది కౌంటర్ వీడియో అయినా కూడా నేను పెద్దగా కౌంటర్ వీడియోగా నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం కవర్ చేసిన ఇంకా కవర్ చేయబోయే పాయింట్స్ ఇవన్నీ ప్రతి ఒక్క పర్సన్ కి తెలియాల్సిన విషయాలు, తెలియాల్సిన విషయాలు. అదే మన వీడియోలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఉద్దేశించి ఎప్పుడు కాదు, జనరల్ నాలెడ్జ్ పెంచడం, క్రైస్తవులు బలపరచడం, అదేవిధంగా సత్యాన్ని తెలియజేసి వాస్తవాలు తెలియజేయాలని ఉద్దేశమే తప్ప చిన్న వ్యక్తి అది మాట్లాడిన చిన్న వ్యక్తి పెద్ద వ్యక్తి 10 వ్యూస్ ఉన్నాయి, 200 వ్యూస్ ఉన్నాయి, 10 లక్షల వ్యూస్ ఉన్నాయి మనకు అనవసరం. సబ్జెక్ట్ ఉంటే ఖచ్చితంగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మనం ముందుకు వస్తాం. సో తను మాట్లాడుతూ
బ్రూనో గారి గురించి, తర్వాత గలీలియో గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. గలీలియోని చంపేసినట్టుగా, గలీలియో చనిపోయినట్టుగా, గలీలియోని వీళ్ళు క్రిస్టియన్స్ చంపేసినట్టుగా కూడా మాట్లాడారు ఈయన గారు. అది హాస్యాస్పదం. మీరు ఒకసారి హిస్టరీ చదువుకోండి నల్లపరెడ్డి గారు. సో నల్లపరెడ్డి గారు హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఆయన మంచి ఫ్రెండ్. నేను మంచి వ్యక్తి brother. చాలా మంచి చక్కగా మాట్లాడతారు. చాలా చక్కగా మాట్లాడతారు, చాలా మర్యాదగా మాట్లాడతారు. నేను ఆయన గారితో మాట్లాడాను 2-3 సార్లు. సార్ అనే మాట్లాడాను, తను కూడా సార్ అనే మాట్లాడారు. ఆయన ఎన్నటికీ మర్యాద మాత్రం తప్పడు. ఇప్పుడు ఎంత ఫ్రెండ్ అయినా ఏదైనా సిద్ధాంతమే, ఫ్రెండ్షిప్ చలో అది వేరే విషయం. కానీ సార్ గారు అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, నల్లపరెడ్డి గారు మరి ఇప్పటిదాకా జాన్ కొయ్య సార్ గారు మరి భూమి గోళాకారంలో ఉందని, భూమి ఏలాడుతుందని ఆకాశంలో, మరి భూమి దాని కక్షలో తిరుగుతుందని, లేకపోతే ఈ భూమికి పునాదులు ఏవైతే టెక్టానిక్ ప్లేట్స్ ఉన్నాయో ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి కదా. మరి గలీలియోని వాళ్ళు చంపేశారు, బ్రూనోని చంపేశారు అంటే బైబిల్ యొక్క వాక్యాల్ని ఆ సమయంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోక వాళ్ళకి శిక్ష వేశారు. కానీ వాళ్ళకి శిక్ష ఎవరికి? ఈ బ్రూనోని చంపడం జరిగింది, ఎస్ కరెక్టే. మళ్ళీ గలీలియోకి హౌస్ అరెస్ట్ చేశారు. ఆ విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉంటున్న క్రైస్తవులందరికీ, యావత్ క్రైస్తవ్యానికి అంటగట్టాలని చూడడం మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇవన్నీ బైబిల్లో ఉన్న విషయాలే వాళ్ళు వాళ్ళ స్టైల్లో చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. ఆ టైంలో ఉన్న రాజులకి కానీ, ఆ టైంలో ఉన్న మంత్రులకు కానీ వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి హౌస్ అరెస్ట్ అని, లేకపోతే బ్రూనోకి ఇట్లా మరణ శిక్ష అని లాంటివి వేయడం జరిగింది. అందులో కొన్ని రాజకీయ కారణాలు ఉన్నాయి పెద్ద. దాని గురించి బ్రూనో గురించి మనం విడిగా సాక్ష్యాలు చాలా ఇచ్చారు బాబు దీనికి, మనం విడిగా చేద్దాము. ముఖ్యంగా నాకు వాళ్ళు అడిగితే, ఫోన్ చేసి అడిగితే విషయం చెప్పిందంటే రాజకీయ కోణాలు ఎక్కువ ఉన్నాయి అందులో. రాజకీయ దురుద్దేశంతో చేశారు తప్ప అందులో చాలా క్రైస్తవులని ఇలా కాదు, కానీ వాళ్ళు రోమన్ క్యాథలిక్ చేశారు. రాజకీయ దురుద్దేశంతో చేసిన ఘటనలుగా ఎక్కువ ఉన్నాయి చారిత్రకంగా చూస్తేనే వాళ్ళు చెప్పారు. దాని గురించి మనం వీడియోలో యాడ్ చేద్దాం. మీకు తెలిసిన విషయాలు చెప్పండి. ఓకే, సో ఇలాంటి పొలిటికల్ విషయాలు లేకపోతే ఇలాంటి ఈ విషయాలు బైబిల్లో ఉన్నవే. కానీ ఆ సమయంలో వాళ్ళకి 15వ శతాబ్దంలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళకి శిక్ష వేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం ఇండియాలో ఉంటున్న ఇక్కడ మన క్రిస్టియన్స్ కి మీరు అట్రిబ్యూట్ చేయడం అనేది అది ఎంతవరకు అది సబబు చెప్పండి. సో వాళ్ళ గ్రంథాల్లో ఉంది కదా బ్రదర్. ఇప్పుడు సూర్యుడిని పాము వచ్చి మింగిద్దని ఇప్పటికి నమ్ముతారు కదా. అవును, అదే ఇప్పుడు రాసుకుంటారు కదా సార్. ఇప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అప్పుడు గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, పాము మింగేస్తుంది, రాహు కేతు అని ఇద్దరు ఉంటారు, వీళ్ళు మింగేస్తారు, మింగి ఇట్లా దాన్ని. సో చలో అది మూఢనమ్మకాలు ఉన్నాయి. గుడి తలుపు బ్రదర్ ఇప్పుడు అది బ్రదర్ ఇప్పటికి అది సైంటిఫిక్ గా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఈ సైంటిఫిక్ గా తెలిసి కూడా ఇప్పటికి గుడి తలుపులు కూడా మూసేసి అది అపవిత్రతగా భావిస్తూ ఇప్పటికి కూడా చేస్తున్నారు కదా. ఇది చిన్నప్పుడు ఒక కథ విన్నానండి, పేదరాశి పద్మం కథని విన్నానండి. ఇలా చూడండి, పైకి చూడండి అని అనేవారు, చంద్రుడికి చూపించేవారు. చంద్రుడికి చూపించిన తర్వాత చంద్రుడి అక్కడ చెట్లాగా ఉండడం, నల్లమచ్చ కనబడుతుంటాయి. సో చెట్లా ఉంది, చెట్టు కింద ఏమో ఎవరున్నారో తెలుసా, పేదరాశి పద్మం ముందు అక్కడ కథలు చెప్తుంటది. పేదరాశి పద్మం కథ అని కూడా సినిమా వచ్చింది, పాత సినిమా, పేదరాశి పద్మం కథ అని. మరి ఇలాంటివి కూడా మరి వీళ్ళు పుస్తకాల్లో ఉన్నాయా, అసలు ఏంటనేది మరి మీరు బట్టబయలు చేయాలి అన్ని కూడా. సార్ ఈ రోజు అంటే నల్లపరెడ్డి గారు మనల్ని చంద్రుడి గురించి అడగలేదు కాబట్టి చంద్రుడి గురించి చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయండి. అంటే చంద్రుడి గురించి, చంద్రుడు మంచి రసికుడు వీళ్ళ బుక్స్ లో. అంటే గురుపత్ని అంటే బృహస్పతి అని చెప్పి వీళ్ళకు గురువు ఉంటాడు. గురుపత్నిని కూడా ఆయన అపహరించి ఆమెతో వ్యభిచారం చేయడం వల్ల, యాక్చువల్లీ వేదాల్లో పెద్ద నేరం అది. సో చేయడం వల్ల ఆమెకి గర్భం వస్తుంది. మరి గర్భంలో ఉన్న శిశువు ఎవరి కొడుకు, బృహస్పతి లేకపోతే చంద్రుడా అని తెలియక మరి బ్రహ్మగారు పక్కకు తీసుకెళ్లి, అమ్మా చెప్పమ్మా మరి ఎవరు నీ గర్భంలో ఉన్న బిడ్డ ఎవరు అంటే మెల్లిగా బ్రహ్మ చెవులోకి వెళ్ళి చంద్రుడు కొడుకే అని చెప్తుంది. సో అట్లా ఉన్నాయి. సో ఒకసారి సైన్స్ తో బ్రదర్ మన గ్రంథాలు సైన్స్ తో సంబంధం లేదన్నప్పుడు మరి ప్రెసెంట్ ఇప్పుడు కూడా పెద్ద తిరుమల దేవస్థానం లాంటి పెద్దవి కూడా ఇప్పుడు గ్రహణాలప్పుడు అపవిత్రతగా భావిస్తూ మూసేస్తా ఉన్నారు కదా. చాలా విషయాలు అలాగే పాటిస్తా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ మన గ్రంథాల గురించి మాట్లాడతాం. ప్రజలని ఆధునికంగా అంటే మోడర్న్ గా ఆలోచించనివ్వట్లేదు. మోడర్న్ గా ఆలోచించనివ్వకుండా
మన గ్రంథాల దగ్గరకు వచ్చేసరికి అవి ఆత్మీయార్థమా, అక్షరార్థమా, లేకపోతే భౌతికార్థమా అనేది కూడా అవి ఏం అర్థం చేసుకోకుండా మాక్సిమం మనకి ఈ నల్లపరెడ్డి గారు అడిగిన క్వశ్చన్స్ అన్ని కీర్తనల గ్రంథం నుంచి ఎక్కువ ఉంటాయి చూడండి. అవి పోయిటిక్, యాక్చువల్ గా అది పోయిటరీ. మనకందరికీ తెలుసు కీర్తనల గ్రంథం అంటేనే అది పోయిటరీ. సో ఆయన మనకు దావీదు మహారాజు గారు పోయిటిక్ గా చెప్పిన వాటిల్లో అందులో నుంచి లూప్ హోల్స్ లాగా వెతుక్కొని ఆయన వాటిని అర్థం చేసుకోకుండా మళ్ళీ మనల్ని క్రాస్ క్వశ్చనింగ్ చేయడం అనేది హాస్యాస్పదమే. సరే సార్, పీపీటీలోకి వెళ్దామా సార్? సో మనం పీపీటీలో ఇక్కడ సార్ కొంచెం ఎన్లార్జ్ అవుతుందా ఇది? అవుతుంది బ్రదర్, ఒక్కసారి చేస్తాం. ఓకే చాలు సార్. సో ఇక్కడ మనం సూర్యుడి గురించి కూడా ప్రశ్నలు వేయడం జరిగింది. మరి సూర్యుడిని ఆపేశాడంట యెహోవా దేవుడు, మరి ఇదేంటి అదేంటి అట్లా ఇట్లా అని. సో ఇక్కడ మనం చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు సూర్యుడు, సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు మరి ఏంటి, ఆయన కథ కమామిష్ ఏంటి, మరి ఆయన సంగతి ఏంటి, ఆయన కదులుతాడా కదలడా, మరి ఆయన డైలీ పొద్దునే లేచి రాత్రి నిద్రపోయేదాకా ఏం చేస్తాడు ఒకసారి చూద్దాం సార్. మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే అక్కడ మనకి టిటిడి వారు ప్రింట్ చేసిన శ్రీ మహాభాగవతము, ఇది బమ్మెర పోతనామాత్యులు 17వ శతాబ్దంలో, వాళ్ళది ఆలేరండి ఊరు, బమ్మెర పోతనామాత్యులు. ఆయన 17వ శతాబ్దంలో యాక్చువల్ గా ఉన్న వేదవ్యాస మన భాగవతాన్ని ఆయన గారు తెలుగులో చందోబద్ధంగా మరియు గద్య రూపంలో కూడా, పద్యాల్లో మరియు గద్య రూపంలో అనువదించిన ఈ బుక్ ప్రింటెడ్ బై టిటిడి. సో ఇందులో మనం నెక్స్ట్ స్లైడ్ లో నేను రెఫరెన్స్ పెట్టానండి. ఇక్కడ ఇది పోతన భాగవతం 5వ స్కందం 2వ ఆశ్వాసం. ఇది మనకి పోతన భాగవతం 5వ స్కందం 2వ ఆశ్వాసం. మీరు సార్ ఇంకా జూమ్ చేయొచ్చు, మనకి గద్య భాగం అవసరం లేదు, ఓన్లీ దాని తాత్పర్యం చూపించినా పర్వాలేదు. మరి చూస్తున్న వీక్షకులు మీరు కానీ మీకు ఇది కనపడకపోతే మీరు మీ వీడియోని కొంచెం టిల్ట్ చేసుకొని అడ్డంగా మీ పెట్టుకొని చూస్తే మీకు క్లియర్ గా కనపడుతుంది, లేకపోతే రెజల్యూషన్ పెంచుకోండి మీకు కనపడుతుంది. ఇక్కడ నేను చదవడం పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తానండి, పీడిఎఫ్ లింక్ తర్వాత చూసుకోవచ్చు, జాగ్రత్త వినండి. ఇక్కడ సుఖ మహర్షి అంటే వేదవ్యాసుల వారి అబ్బాయి, వాళ్ళ కొడుకు జనమజేయుడు అనే రాజు, అంటే అర్జునుడి మనవడు, తనకి చెప్తున్నాడు అనమాట. వినండి ఏం చెప్తున్నాడు. ఈ ప్రకారంగా అహోరాత్రాలను ఉత్తరాయణ దక్షిణాయనములలో పెంచుతూ తగ్గించుచు ఒక దినంలో 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్య రథం తిరుగుతుంటుంది. సూర్యుడు రథం అంట. ఒక రోజుకి 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన దూరం మానసోత్తర పర్వతం నలువైపులా సూర్యరథం తిరుగుతుంటుంది. ఆ పర్వతం తూర్పున దేవదాని అనే ఇంద్రుడి పట్టణం, దక్షిణంలో సంయమని అనే యముని పట్టణం, పశ్చిమంలో నిమ్లేచని అనే వరుని పట్టణం, ఉత్తరంలో విభావరి అనే సోముని పట్టణం ఉన్నాయి. అంటే ఇలా పట్టణాలు ఉన్నాయంట ఆకాశంలో. ఆ 4 పట్టణాలలోనూ సూర్యుడు క్రమంగా ఉదయం, మధ్యాహ్నం, అస్తమయం, అర్ధరాత్రం అనే కాలభేదాలను కల్పిస్తుంటాడు. ఈ ఉదయాలు అచ్చటి జీవుల ప్రవృత్తి నివృత్తులకు కారణాలు అవుతున్నాయి. సూర్యుడు ఇంద్రనగరం నుండి యమనగరానికి పయనించేటప్పుడు 15 గడియలలో, అంటే 15 minutes లో 15 గడియలలో 2,37,75,000 యోజనాలు అతిక్రమించి యమున నగరానికి, అదే విధంగా అక్కడి నుండి వరుణ, సోమ నగరాలకు చంద్రాద్రి గ్రహాలతో నక్షత్రాలతో సంచరిస్తుంటాడు. ఈయనొక్కడే వెళ్ళడంట, నక్షత్రాలని కూడా తీసుకెళ్తూ మళ్ళీ చంద్రుని కూడా తోడు తీసుకెళ్లి వెళ్తూ ఉంటాడని అక్కడ రాశారు. 12 ఆకులు, 6 కమ్ములు, 3 కుండలు, నాభి ప్రదేశాలు బ్రాకెట్ లో కలిగి ఏకచక్రంతో, ఇది మీరు గమనించుకోవాలి, ఏకచక్రంతో అంటే ఈ సూర్యుడు ఏదైతే రథం మీద వెళ్తున్నాడో ఒక రోజుకి ఎంతండి
9,50,00,000 యోజనాల దూరం. దానికి ఆ రథం ఏదైతే తిరుగుతుందో దానికి ఒకటే చక్రం ఉందంట, ఏకచక్రం. ఆ రథానికి ఒకటే చక్రం ఉందంట. ఆ కూడి సంవత్సరాత్మకమైన సూర్యుని రథం ఒక్క ముహూర్త కాలంలో 34,800,000 యోజనాలు ప్రయాణం చేస్తుంది. రైట్ అండి. అంటే సూర్యుడు ఒక పర్టికులర్ స్పీడ్ లో ఒక్కొక్క ఏరియాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్పీడ్ లో ఇంత వేగంగా వెళ్తాడు అని ఇక్కడ మనకి పోతన భాగవతం 5వ స్కందం మరి ద్వితీయాశ్వాసంలో మనకి గద్య భాగంలో మనం ఇందాక చూసాం 81, ఆ గద్య భాగం ఆ నంబర్ 81. ఇప్పుడు 82లోకి వద్దాం సార్. 82లో ఇక్కడ ఇప్పుడు సూర్యుడు ఇన్ని పట్టణాలు ఇంత కిలోమీటర్లు ఎన్ని ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాడు. సూర్యుడు ఒక దగ్గరే ఉంటాడు కదా, భూమి ఆయన చుట్టూ తిరుగుతా ఉంటాడు. సూర్యుడు ఒక దగ్గరే ఉంటాడు కదా, సార్ మరి మొత్తం భూలోకం తిరిగేస్తున్నాడు. భూలోకం కాదు సార్, ఇంకా చాలా లోకాలు తిరుగుతాడు సార్. అన్ని లోకాలు అన్ని ఎక్కడెక్కడో తిరిగేస్తా ఉన్నాడు. మరి ఎక్కడెక్కడో తిరిగేస్తుంటాడు. ఎలా తిరుగుతుంటాడు మరి? సనాతన గ్రంథాల ప్రకారము భూమి యొక్క ఆకారం ఏంటి, మరి భూమి ఎక్కడ నిలబడి ఉంది, మరి స్థిరంగా నిలబడి ఉంది, ఎక్కడ ఎవరు ఎత్తుకున్నారు, ఎవరు ఎత్తారు, అవన్నీ చూపిస్తాను సార్. మనం ఒక మెల్లిగా ఒక క్లియర్ పిక్చర్ తెచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్యుడు రథం వేసుకొని రోజు పొద్దున్నే బయలుదేరతాడు సార్, బ్రష్ చేసుకొని నీట్ గా బాగా తయారైపోయి. ఇప్పుడు ఆ సూర్య రథాన్ని గురించి ఇంకొంచెం చెప్తున్నారు. 82 పద్యానికి ఆ తాత్పర్యం 82 సూర్య రథ చదవమంటారా సార్? స్టార్ట్ చేయమంటారా? సూర్య రథ చక్రానికి ఒక ఇరుసు అంటే ఒక కొక్కెంలాగా ఉంటుంది కదా సార్. సూర్య రథ చక్రానికి ఒక ఇరుసు అమర్చబడి ఉంది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు పర్వతము. ఇరుసు అంటే ఒక బ్రాకెట్ అనుకోండి సార్. ఇప్పుడు సైకిల్ టైర్ ఉంది, మీరు వెనకాల టైర్ తీసుకున్నారంటే ఒక బ్రాకెట్ లా ఉంటది, ఒక ఫోర్క్ షేప్ లో. అందులో వీల్ ని పెడతాం కదా, ఈ షేప్ లో ఉంటుంది. ఇందులో వీల్ ని పెడతాం కదా, అది ఆ ఒక్క ఇరుసు. ఎందుకంటే ఒకటే ఇది కదా, ఆ ఒక్క ఇరుసు ఉంటదంట. ఆ ఇరుసులో ఈ చక్రం ఉంటది. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు అనే పర్వతం ఒక హుక్ లాగా అక్కడ పెట్టుంది, ఏది చక్రం ఊడిపోకుండా. ఆ ఇరుసుకు ఒకవైపు మేరు పర్వతము, రెండో వైపు మానసోత్తర పర్వతము ఉన్నాయంట. ఇక్కడ ఇట్లా ఉంటే ఇక్కడ బోల్ట్ లాగా, నట్ లాగా, ఇటు మేరు పర్వతం, ఇటు మానసోత్తర పర్వతం అని 2 నట్స్ తోటి ఫిట్ చేశారనమాట. 2 వైపులు వాయు పాశములతో గట్టిగా బిగింపబడి ఉంది. అంటే హైడ్రాలిక్స్ యూజ్ చేశారని చెప్తున్నాడు. వాయు పాశంతో హైడ్రాలిక్స్ యూజ్ చేసి గట్టిగా బిగించారు అని చెప్పి. ఇవాళ రేపు హైడ్రాలిక్స్ యూజ్ చేస్తారు కదా సార్, ఫోర్స్ ప్రెషర్ కోసము. సో వీళ్ళు ఏమంటారంటే మా టెక్నాలజీ ఎప్పటి నుంచో ఉంది చూడండి అని. కానీ అది సూర్య రథానికి పెడుతున్నారు అనేది వాళ్ళు మర్చిపోతారు సార్. ఇవి భూమి 2 ద్రవాలకు అంటి ఉన్నాయి. అటువంటి సూర్యరథానికి అమర్చబడిన కాడి 36,00,000 యోజనాల పొడవు ఉంటుందంట. కాడి అంటే ఏంటి సార్? టిఎస్ కుమార్ గారు సార్, కాడి అంటే అది లెదర్ బెల్టే కదా, అదేనా? మేబీ పొడవు ఉంటుంది. ఆ కాడి సూర్యరథానికి కట్టిన గుర్రాల మెడలపై మోపబడి ఉంటుంది. ఎస్, లెదర్ బెల్టే. కూర్చుంటా కదండి కాడి. ఓకే, కాడి ఓకే, ఫ్రంట్ భాగం సీట్. ఓకే రైట్. నెక్స్ట్ సార్, నెక్స్ట్ 83లో దాని కంటిన్యూషన్ ఇది గద్య భాగం. గద్య భాగం 83లో మనకి ఇక్కడ ఏం చెప్పబడిందంటే సూర్య రథానికి, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా వినండి ప్లీజ్ చూస్తున్న వీక్షకులు. సూర్య రథానికి 7 గుర్రాలు ఉంటాయంటండి. వాటి పేర్లు చెప్తున్నాడు, అవి ఏంటో కూడా చెప్తున్నాడు చూడండి. ఆ సూర్య రథానికి గాయత్రి, బృహస్పతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టప్, అనుష్టప్, పంక్తి అనబడే 7 ఛందస్సు అంటే గ్రామర్. అంటే ఇప్పుడు సాంస్క్రిట్ గ్రామర్, తెలుగు గ్రామర్, మనం గురువు, లఘువు, నజభజ జజర, మసజస తతగా, లేకపోతే యామాత రాజబానస చక్రం తీసుకొని గురువు, లఘువు, గురువు, ఆ ఛందస్సు ఉంటుంది. ఆ ఛందస్సే ఇంకా సూర్యుడు, ఆ ఛందస్సులే సూర్యుడు రథానికి ఉన్న గుర్రాలంట. ఆ గుర్రాల పేర్లు కూడా చెప్పబడింది. 7 ఛందస్సులు గుర్రాలుగా ఉన్నాయి. సూర్యునికి అరుణుడు సారథి, ఒక డ్రైవర్ కూడా ఉంటాడండి దానికి, అరుణుడు సారథి.
అతడు సూర్యుని ముందు భాగంలో కూర్చునుండి రథాన్ని నడుపుతుంటాడు. బొటనవేలు అంటే ఇంతే బొటనవేలు కణుపు పరిమాణం దేహం కలిగిన వాలకిల్యులు అనే మునులంట. ఋషిపుంగవులు వాలకిల్యులు అనే ఋషిపుంగవులు 60,000 మంది జ్యోతిర్మయ స్వరూపాలు ధరించిన వారు సూర్యుని ముందుండి వేద సూక్తాలతో స్తోత్రం చేస్తుంటారు. వేదాలతో ఇంకా వీళ్ళు వేదాలు చదువుతూ ఉంటే, అంటే ఇప్పుడు జనరల్ గా మనం ఏదైనా డ్రైవింగ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా పాటలు వగేరా ఏమైనా వినుకుంటే మనల్ని మంచిగా పాటలు వినుకుంటూ హుషారుగా నడిపిస్తుంటారు కదా. సో ఈ 60,000 వాలకిల్లులు వీళ్ళు వేద మంత్రాలు పఠిస్తూ ఉంటే ఈయన హుషారుగా వెళ్తుంటాడు ముందుకి అని దాని అర్థం ఇది. రైట్ సార్. సూర్యుని ముందుండి వేద సూక్తాలతో స్తోత్రం చేస్తుంటారు. ఎందరో మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరసులు, గరుడులు మొదలైన వారు క్రమం తప్పకుండా సూర్యుడిని సేవిస్తుంటారు. 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన భూమండలం, ఇక్కడ భూమి సైజు కూడా చెప్పాడండి. 9,51,00,000 యోజనాల పరిమాణం కలిగిన భూమండలం చుట్టూ సూర్యుడు క్షణానికి అంటే ఒక్క క్షణానికి అంటే 1/60th of a minute ఒక్క క్షణానికి 2,050 యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తుంటాడంట. 2000 సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతా ఉన్నాడు. భూమి చుట్టూ. అది ఒక్క సెకండ్ కి ఎంత స్పీడ్ కూడా చెప్తున్నారు చూడండి. 2,050 యోజనాల చొప్పున అహోరాత్రంలో సంచరిస్తుంటాడు అని చెప్పిన యోగీంద్రుని చూచి పరీక్షిత్ కుతూహలంగా ఇంకా క్వశ్చన్స్ వేస్తున్నాడు. అవునా, ఇజ్ ఇట్ సో, ఇంకా చెప్పు అడుగుతున్నాడు కదా అని ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు. అడిగారు కదా. ఇప్పుడు సూర్యుడు ఉదయం అస్తమయం గురించి మాట్లాడారు కదా. అంటే సూర్యుడు ఇప్పుడు వీళ్ళ చుట్టూ గ్రంథం ప్రకారం సూర్యుడు భూమి చుట్టూ ఇంత వేగంతో తిరుగుతా ఉన్నాడు. సూర్యుడు ఆ రథం మీద 7 గుర్రాలు వేసుకొని తిరుగుతా ఉంటాడు సార్. రథసారథి అరుణుడు. మరి వీళ్ళకి అరుణుడు రథసారథి. అరుణుడు మీన్స్ ఎర్లీ మార్నింగ్, అంతేనా సార్? అంటే ఉషా కిరణాలు వస్తుంటే ముందు అదేంటండి ఉషా కిరణాలు అంటే ఏంటి మరి? ఉషా కిరణాలు అంటే అవి పరిగెత్తుతూ ఉంటాయి కదా సార్. ఆ వేగానికి ఆ చక్రంలో నుంచి వచ్చే వేడికి ఉషా కిరణాలు వస్తాయి. ఓకే. ఇది భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని వాళ్ళ గంధం చెప్తుంది. అది పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో మీకు క్లియర్ అయిపోతుంది. ఆ ఫోటో మీరు క్లియర్ గా చూడండి, తెలిసిపోతుంది సార్. లెదర్ బెల్ట్ కాదు, కాడి అంటే యాక్చువల్లీ మనం అటు ఇటు కొండలు పెట్టుకొని భుజం మీద పెట్టి మోస్తాం కదా, మధ్యలో కారణం దాని కాడి అంటారు. ఆ టైప్ లో 2 గుర్రాల మధ్యలో ఉంటుంది కదా కర్ర, బ్యాలెన్స్ కూర్చుని ప్లేస్ ని కాడి అంటారు. థ్యాంక్ యూ బ్రదర్ క్రిస్టఫర్ గారు. యాక్చువల్ గా సార్ నేను ఒక విషయం చెప్పాలి. నేను ఇంగ్లీష్ మీడియం, సారీ సార్, నాకు కొన్ని విషయాలు తెలీదు. ప్రేక్షకులు చూస్తున్న వారు కామెంట్ సెక్షన్ లో చెప్పినందుకు థ్యాంక్స్ అండి. కొన్ని తెలుగు చదివేటప్పుడు తప్పులు కూడా దొరలచ్చు. కైండ్లీ ప్లీజ్ దాన్ని మీరు ఏం బాదర్ చేయకుండా ప్లీజ్ వదిలేసేయండి. ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే మన బైబిల్ గురించి అడిగారు కదా. ఇక్కడ చూస్తే సూర్యుడు భూమి చుట్టూ ఇంత వేగంతో 7 గుర్రాలు వేసి తిరుగుతున్నాడు. పోతన భాగవతం 5వ స్కందం ద్వితీయాశ్వాసం. ఓకే బ్రదర్, కంటిన్యూ. నెక్స్ట్ ఒక ఫోటో ఒకటి ఉంటుంది సార్. ఇది ఉంది సార్. ఏకచక్రం, ఒకటే చక్రం కదా చూడండి. 7 గుర్రాలు ఉన్నాయా, లెక్క పెట్టండి. ఫోటో బాగుంది. ఇప్పుడు ఉషా కిరణాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, మరి ఆయన రథం ఇప్పుడు ఫుల్ స్పీడ్ లో వెళ్తుంది కదా సార్ గాలిలో. ఆ వేడికి అది భూమి మీద ఇట్లా ఉషా కిరణాలు పడుతున్నాయి అన్నమాట. రైట్ సార్. భూమి చుట్టూ తిరుగుతా ఉన్నాడు అయితే. ఓకే, అవును సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. సరే, ఇప్పుడు ఈ సంగతి ఓకే. మనకి సూర్య భగవానుడు ఒక ఏకచక్రం మరియు 7 శ్వేతాశ్వాలతోటి, ఆ 7 శ్వేతాశ్వాలు ఒక కాడి మీద పెట్టి ఒక సెకండ్ కి 2,550 యోజనాలు స్పీడ్ తో వెళ్తున్నాడు. ఓకే, కానీ ఇప్పుడు ఎవరు చుట్టూ తిరుగుతున్నాడు? భూమి చుట్టూ తిరుగుతున్నాడు. కానీ ఈ భూమి యొక్క ఆకారం, మరి సనాతన గ్రంథాల ప్రకారం భూమి యొక్క ఆకారం ఏంటి మరి అది కూడా ఒకసారి చూసేద్దాము.
భూమి యొక్క ఆకారం సనాతన ధర్మంలోని గ్రంథాల ప్రకారం ఎలా ఉంది, ఎలా ఉందంటే అది కూడా మళ్ళీ ఇదే. నేను కావాలని నల్లపరెడ్డి గారు, సార్ నాకు తెలుసు మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తుంటారు, మీ దగ్గర ఉంది ఈ పోతన భాగవతం, నాకు తెలుసు మీరు ఈ పోతన భాగవతంలోని కపిలుడు గర్భస్థ శిశువు కపిలుడు తల్లితో ఎలా మాట్లాడారని మీరు చేసిన ప్రోగ్రామ్ నేను చూశాను. మీ చేతిలో ఈ ఇదే సేమ్ బుక్ ని నేను చూశాను. మీ దగ్గర పోతన భాగవతం ఉంది, మీకు ఈజీగా ఉంటుందని నేను ఇది ఈజీలీ అందరికీ యాక్సెసిబుల్ కూడా బుక్. సో ఇందులో నుంచే ఇది కూడా వ్యాస భాగవతం కావాలంటే పెడదాం బ్రదర్. వ్యాస భాగవతం మీరు లేదని అంటే కనుక నీ వ్యాస భాగవతం చక్కగా వాట్సాప్ పెట్టేస్తాను ఎవరైనా కావాలంటే. సరే సార్, రైట్ సార్, నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇక్కడ ఇది కూడా ఇది కంటిన్యూషన్ స్టోరీ అన్నమాట. యాక్చువల్ గా ఇది పోతన భాగవతం 5వ స్కందం ఆశ్వాసం 2, కాకపోతే ముందుకు వెళ్ళాం. ఇప్పుడు ఇందాక ఏంటంటే మనం సూర్యుడి కోసం అని చెప్పి మనం 81, 82, 83లోకి వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్దాము. సేమ్ అదే 5వ స్కందమే, 2వ ఆశ్వాసమే. ఇక్కడ చూడండి, నరేంద్ర భూమి పద్మాకారంగా ఉంది. పద్మాకారం, ఓకే, పద్మాకారం పువ్వులాగా ఉంది అంటే విచ్చుకున్న పువ్వు సార్, అది కూడా నాట్ లైక్ బడ్. అంటే వాళ్ళు అంటారు లేదు అది బడ్ రౌండ్ గా ఉంటుంది చూసారా, మొగ్గలు ఎలాగైతే ఉంటాయో అర్థం అలా ఉందని చెప్పారు మా బుక్స్ అంటారు. ఎందుకంటే ముందు లైన్స్ చదివితే మనకు అర్థమైపోతుంది. నరేంద్ర భూమి పద్మాకారంగా ఉంది. ఆ పద్మాకారమైన భూమిలో జంబూ ద్వీపం తామర రేకు లాగున గుండ్రంగా కనిపిస్తుంది. రేకుల గురించి కూడా చెప్తున్నాడు. అంటే విచ్చుకున్న పువ్వే ఇది, రైట్ సార్. అది 1,00,000 యోజనాల పొడవు, 1,00,000 యోజనాల వెడల్పు కలిగి ఉంటుంది. అంటే 1,00,000 యోజనాల పొడుగు వెడల్పు అంటే స్క్వేర్ షేప్ అనే కదా సార్, లెంగ్త్ ఇంటూ బ్రెత్ చెప్పడం జరిగింది. దానిలో గుండ్రటి ఆకారంలో 9,000 యోజనాల విస్తీర్ణం గల 9 వర్షాలు ఉన్నాయి. వాటినన్నిటిని విభజించే సరిహద్దులుగా 8 పర్వతాలు ఉన్నాయి. ఆ 9 వర్షాలలో నట్ట నడుమ ఇలావృతం అనే వర్షం ఉంది. దాని నడుమ బంగారు రంగుతో కూడిన పర్వతం ఉంది. బంగారు రంగుతో కూడిన అంటే ఎర్త్ మధ్యలో బంగారు రంగుతో కూడిన ఒక పర్వతం ఉందంట సార్. మరి అదేంటో మనం నెక్స్ట్ దాంట్లో చూడొచ్చు. పైకి సార్ 18 రైట్. ఇక్కడ అదే సువర్ణమయమైన సుమేరు పర్వతము, రైట్ సార్. సువర్ణ అంటే గోల్డెన్ మౌంటైన్. మెకనాస్ గోల్డ్ సినిమాలో మనకి పర్వతాలు కనపడతాయి కదా సార్, ఒక పర్వతం ఉంటుంది కదా, ఆ టైప్ అన్నమాట. అదే అదే సువర్ణమయమైన సుమేరు పర్వతం. భూమి పద్మం అయితే సుమేరు పర్వతం దాని కర్ణిక లాగున ప్రకాశిస్తుంది. దాని మిడిల్ పోర్షన్ ఎక్కడైతే బీజాలు సీడ్స్ ఉంటాయో అలాగా. సుమేరువు సామాన్యమైనది కాదు, అది కులగిరులకే రాజు వంటిది. కులగిరులకు అంటే మౌంటైన్స్ గిరులు. కుల అంటే వాళ్ళ గ్రూప్ లో ఇన్ ద కేటగిరీ ఆఫ్ మౌంటైన్స్ ఇది రాజు వంటిది అనమాట. కింగ్ ఆఫ్ మౌంటైన్స్ అనమాట ఇది. దేవతలందరూ ఆ పర్వతాన్ని చూసి రోజు వాళ్ళ పని అదే ఆశ్చర్యపోతూ ఉంటారంట సార్. రైట్ సార్. ఇంకా కిందది ఇదంతా మనకు అవసరం లేదు, మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు దీనివల్ల మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే భూమి ఇట్లా పద్మాకారంలో రౌండ్ గా ఉంది. నాట్ స్పెరికల్. నేను స్పియర్ షేప్ లో ఉంటుంది అని మనకి ఎక్కడ కనపడలేదు. భూమి పద్మాకారంలో రౌండ్ గా ఉంది, మధ్యలో ఒక పర్వతం ఉంది. అది ఇట్లా వాళ్ళు చెప్పారు. దాని ప్రకారం చూస్తే ఇక సూర్యుడు చంద్రుడు 2 కూడా దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు, భూమి చుట్టూ. ఇదే విషయం సేమ్ నేను ఇప్పుడు సూర్యుడి గురించి భూమి గురించి ఏదైతే చదివానో మనకి మత్స్య పురాణం 126వ అధ్యాయము 41 నుంచి 46వ శ్లోక తాత్పర్యంలో కూడా మనకి ఇదే కనపడుతుంది. ఇంగ్లీష్ లో ఉంది, ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చదివి వినిపించేస్తాను. మత్స్య పురాణం చాప్టర్ 126 41 నుంచి 46 శ్లోకాల దాకా. The sun in course of one single day and night goes swiftly over the world consisting of 7 oceans and 7 islands. Sitting in his one-wheeled chariot, ఒక చక్రం ఉన్న రథం మీద one-wheeled chariot and drawn by 7 horses, 7 గుర్రాలు. The 7 yoked to the sun chariot
ఆర్ నో అదర్ దాన్ ద 7 చందాస్. అంటే ఛందస్సు నేను ఏదైతే చెప్పాను ఇందాక, అదే మనకి ఉంటాయి ఉత్పలమాల, చంపకమాల అలాంటివి, వాటి పేర్లు అవి. అట్లాంటివే ఈ సాంస్క్రిట్ ఛందస్సులో ఉన్న మాలలు అవి. దే కెన్ అజ్యూమ్ ఫార్మ్ అట్ దేర్ విల్. అంటే దాని ఇష్టం వచ్చిన ఆకారంలో అవి మారిపోతాయి. దే గో యాజ్ దే లైక్ అసెండింగ్ ఆన్ సచ్ అ చారియట్. ద సన్ రెడ్ లో ఉంది చూడండి, ద సన్ ట్రావెల్స్ ద ఎర్త్ ఇన్ కోర్స్ ఆఫ్ 1 day 24 hours. అక్కడ ఇట్లా తిరుగుతాడని చెప్పి మనకి మత్స్య పురాణం దొరుకుతుంది. మీరు కింద కానీ చూస్తుంటే ఇదే దీంట్లో బ్రహ్మాండ పురాణంలో కూడా ఇదే మ్యాటర్ రాసుంటుంది. బ్రహ్మాండ పురాణం వాల్యూమ్ 1 సెక్షన్ 2 చాప్టర్ 21 ఈ శ్లోకాలు 87 and 88 యొక్క తాత్పర్యంలో ఏమని ఉంటుందంటే, ఎవ్రీ డే ద సన్ ట్రావర్సెస్ దోస్ జోన్స్ ఇన్ డ్యూ ఆర్డర్ జస్ట్ యాజ్ ద ఔటర్ రిమ్ ఆఫ్ ద పాటర్. ఇప్పుడు ఈ చక్రం, మన కుమ్మరి చక్రం ఎలాగైతే తిప్పుతాడో ఆ చక్రం ఇట్లా రౌండ్ గా ఔటర్ పోర్షన్, దాని ఔటర్ రిమ్ చూస్తే అది గర్రని తిరుగుతూ ఉంటది. అలాగే సూర్యుడు కూడా గర్రని మనకి భూమి చుట్టూ తిరుగుతుంటాడు అని మనకి బ్రహ్మాండ పురాణం వాల్యూమ్ 1 సెక్షన్ 2 చాప్టర్ 28 శ్లోకం 87 and 88 లో మనకి కనపడుతుంది. జస్ట్ యాజ్ ద ఔటర్ రిమ్ ఆఫ్ ద పాటర్స్ వీల్ కమ్ బ్యాక్ క్విక్లీ, ఐఈ అంటే revolves, and also the sun functions quickly during the southern transit and traverses a major portion of the earth in the course of a shorter period. అంటే చలికాలంలో రోజులు తక్కువ ఉంటాయి, ఎండాకాలంలో పెద్దగా దినాలు ఉంటాయి. సో అట్లా అతను స్పీడ్ తగ్గిస్తూ పెంచుతూ ఉంటాడు అని వీళ్ళకి అలా అర్థమైంది కాబట్టి బ్రహ్మాండ పురాణంలో ఇలా రాశారు. సో ద కీ పాయింట్స్, ఇప్పుడు నేను కీ పాయింట్స్ సార్ మనల్ని చూపించండి సార్. కీ పాయింట్స్ ఇప్పుడు ఏంటంటే, నంబర్ 1, ఫస్ట్ వీళ్ళ బుక్స్ ప్రకారము సూర్యుడికి సప్త శ్వేతాశ్వములతో కూడిన ఏకచక్ర రథం ఒకటి ఉంటుంది. దాన్ని నడిపే అతను అరుణుడు. సో 60,000 మంది వాలకిల్యులు వేద మంత్రాలు చదువుతూ ఉంటే ఇంకా ఆయన భూమి చుట్టూ తిరుగుతుంటాడు. సరే, భూమి ఆకారం ఏముందంటే అది కూడా మనకి అన్సైంటిఫిక్ గానే కనపడుతుంది. అదేంటంటే ఫ్లాట్ ఎర్త్, బట్ రౌండ్ గా ఉంది షేప్, నాట్ స్పెరికల్ ఎగ్ షేప్ లో కానీ బాల్ షేప్ లో కాదు. మనకి ఫ్లాట్ ఎర్త్ బట్ సర్క్యులర్ షేప్ లో ఉంది. ఇంకోటి ఏంటంటే సన్ ట్రావెల్ చేస్తున్న స్పీడ్ కూడా చెప్పడం జరిగింది. ఆ స్పీడ్ కూడా చెప్పడం జరిగింది. సో మనం నెక్స్ట్ ఒక స్లైడ్ లోకి వెళ్తే, నీళ్లపై నావ అంటే పడవ, నీళ్లపై నావ ఎలా తేలుతుందో మన భూమి కూడా నీళ్లపై అలాగే తేలుతుంది. నీళ్లపై నావ ఎలా తేలుతుందో మన భూమి కూడా నీళ్లపై అలాగే తేలుతుంది అని స్వయంగా భూదేవి చెప్పింది. సార్ టిఎస్ కుమార్ సార్ గారు, నీళ్లపై తేలుతాం. మనకి ఇందాక బైబుల్లో నీళ్లు పునాదులు చెప్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా, ఇప్పుడు అది చూద్దాం హిందూ గ్రంథాలు. ఇది కూడా సేమ్ మన నల్లపరెడ్డి గారికి చాలా ఫేవరెట్ బుక్ అయిన మన పోతన భాగవతంలోనే దొరుకుతుంది. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. పోతన భాగవతం 4వ స్కందం. ఈ 4వ స్కందంలో 470, 471, 472, 473 పద్యాలు, ఇది పోతన పద్యాల యొక్క తాత్పర్యం చూద్దాం. పోతన అంటున్నాడు కదా కాబట్టి మాకు ప్రామాణికం కాదండి అని. పోతన తెలుగులో తర్జుమా చేసింది కూడా వ్యాస భాగవతాన్నే, కాకపోతే ఈయన తెలుగులో చందోబద్ధంగా చేశాడు కాబట్టి టిటిడి వాళ్ళు అమ్ముతున్న ఈ బుక్స్ లో నుంచే తీసుకోవడం జరిగింది. టిటిడి వాళ్ళు ముద్రించిన బుక్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు. రాజా అంటే ఇక్కడ కథ ఏంటంటే, పృథు మహారాజు అని ఒక రాజు ఉండేవాడు పూర్వం, అంటే కృతయుగంలో. ఆ పృథు మహారాజు ఏలుతున్న కాలంలో భయంకరమైన కరువు వచ్చిందనమాట. భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఎంతో మంది మరి పేదవాళ్ళు, బ్రాహ్మణులు, ఋషులు, మునులు, ప్రజలు వీళ్ళందరూ ఆ భూమి మాకు కావలసిన ఇవన్నీ ఏమి ఇవ్వట్లేదు, భూమి బాగా మొండికేస్తుంది, మరి ఏం చేయాలి, కరువు వచ్చేసింది, మాకు తినడానికి కూడా మాకు ఏం దొరకతలేదు, సో రాజా నువ్వే ఏదో చేయాలి అన్నప్పుడు చూడండి వాళ్ళు ఎలా చెప్తున్నారో. ఈ సందర్భం మీకు అర్థమవుతుంది. ఒక 2 లైన్లు చదువుతాను. రాజా,
చెట్టు తొర్రల్లో పుట్టి అగ్ని చేత దహింపబడే చెట్ల వలె మేము ఆకలి బాధతో మలమల మాడిపోతున్నాము. రిఫరెన్స్ ఫుల్ స్క్రీన్ చేస్తారా సార్? ఓకే. రాజా ఓకే. రాజా చెట్టు తొర్రలో పుట్టి అగ్ని చేత దహింపబడే చెట్టు వలె మేము ఆకలి బాధతో మలమల, అంటే మా కడుపులు మండుతున్నాయని చెప్తున్నారు వాళ్ళు. అంటే చెట్టు తొర్రలో మంట, అట్లా ఆ టైప్ అనమాట. కాబట్టి నీవే మాకు దిక్కు, శరణగతులకు శరణ్యుడవైన నిన్ను శరణు వేడుకుంటున్నాము. ధరణినాథ దయతో నాకు అన్నం పెట్టి రక్షించు అని ప్రజలు ప్రభువు కాళ్లపై పడ్డారంట. అక్కడ దాకా బాగుంది. ఓకే. అప్పుడు పృథు చక్రవర్తి ప్రజల దీనాలాపాలను ఆలకించాడు. అందుకు తగిన మంచి ఉపాయాన్ని ఆలోచించాడు. ఆ ఉపాయం ఏంటి? వెంటనే త్రిపుర సంహారుడైన హరుని వలె రౌద్రమూర్తి అయి వింట బాణాన్ని సంధించాడు. అంటే విల్లు మీద బాణాన్ని సంధించి ఏం చేశాడు? ఆ విధంగా వింట బాణం తొడిగిన పృథు చక్రవర్తిని చూచి భూమి గోరూపం ధరించి, భూమి అంటే అర్త్, భూమి గోరూపం అంటే ఒక ఆవులాగా మారింది. గోరూపం ధరించి గజగజ వణికి పోటుగాడైన వేటగాడిని చూసి అడవిలో పరిగెత్తే ఆడులేడు వలె పరిగెత్తింది. భూమి పరిగెత్తిస్తుంది గోవులా తయారయ్యి. ఇప్పుడు రాజు కోపం వచ్చింది. ఏంటి భూమి, వై ఆర్ నాట్ గివింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ థింగ్స్ టు అవర్ పీపుల్? ఏమైంది? నువ్వెందుకు పాడి పంటలు పండించట్లేదు నీ సర్ఫేస్ మీద? మరి నీళ్ళు ఎండిపోయినాయి, మరి నీళ్లు లేవు, తిండి లేదు, ఏం లేదు, నీలో సారం ఇవ్వట్లేదు అని చెప్పి కోపం వచ్చి బాణం పట్టుకొని, సార్ నెక్స్ట్ ఫోటో ఉంటుంది సార్. ఇలా ఇదిగోండి పృథు మహారాజు ఒక గుర్రాన్ని, అదే ఒక రథాన్ని వేసుకొని విల్లుని చేతిలో పట్టుకొని బాణం సంధించి ఇక భూమిని చంపడానికి వెళ్ళినప్పుడు భూమికి భయం పుట్టి పరిగెత్తాలి కదా. ఆమె ఇంకా ఒక గోవు రూపం ధరించి పరిగెత్తడం మొదలు పెట్టింది. ఇక ఆమెను పరిగెత్తిస్తున్నాడు. ఎలా పరిగెత్తిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరి మధ్యలో జరిగే సంభాషణ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆ విధంగా గోరూపిణి అయి భూమి పరిగెత్తగా పృథు చక్రవర్తి జేవురించిన కన్నులతో వెంబడించాడు. అది దశలలో ఎక్కడికి పోతే అక్కడికి వింటిని ఎక్కుపట్టి వెంటనంటి పరిగెత్తాడు. అంటే భూమిని ఎక్కడి నుంచి పరిగెత్తాడు, ఎక్కడ నిలబడి పరిగెత్తాడు, మనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే రథం నడవాలంటే భూమి ఉండాలి. ఆమె ఆవు రూపం వచ్చేసింది, ఎటు వెళ్ళినా ఆమె వెంబడి పడుతున్నాడు. అది దశ దిశలలో ఎక్కడికి పోతే అక్కడికి వింటిని ఎక్కుపెట్టి వెంటనంటి పరిగెత్తాడు. అప్పుడు మరొక దిక్కు లేక మృత్యువునకు భయపడే ప్రజవలే భయపడుతూ పరితపించుతూ భూదేవి పృథువుతో ఇలా అన్నది. ఏమంది? వేనపుత్ర, అంటే వీళ్ళ డాడీ పేరు వేణువుడు అనే రాజుకి పుట్టిన, వేణుడు అనే రాజుకి పుట్టిన పిల్లోడే రాజే. నెక్స్ట్ ఈయన పృథు మహారాజు రాజయ్యాడు అనమాట. అందుకని వేనపుత్ర అని అంటుంది. నీవు ధర్మం తెలిసిన వాడవు, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేవాడవు, మహానుభావుడవు, సకల ప్రాణులను రక్షించుటకు నియమింపబడిన వాడవు. అటువంటి నీవు ఆడదానినైనా నన్ను చంపుటకు ఎందుకు పూనుకున్నావు? అంటే నేను ఐఎమ్ ఏ లేడీ అని చెప్తుంది. జెండర్ కూడా చెప్పేస్తుంది అక్కడ భూమికి, ఎర్త్ కి ఫిమేల్ జెండర్ అంట. ఆమె ఫిమేల్ అని కూడా చెప్తుంది ఇక్కడ చూడండి సార్. అటువంటి నీవు ఆడదానైనా నన్ను చంపుటకు ఎందుకు పూనుకున్నావు? నేను దిక్కు లేని దానను, ఏ తప్పు చేయని దానను, నా వెంట ఎందుకు పడ్డావు? ధర్మరహస్యం తెలిసి దీనవత్సలులైన వారు స్త్రీలు తప్పు చేసినను చంపరు కదా అని పలికి భూదేవి పృథు చక్రవర్తితో మళ్ళీ ఇట్లా అంది. కొంచెం ఓవర్, మళ్ళీ అంటే కంటిన్యూ చేసింది ఆమె చెప్పటం. ఏం చెప్పి ఇప్పుడు నెక్స్ట్ ఇది చూడండి. అలా ఆయన పరిగెత్తిస్తా ఉన్నాడు, ఈమె పరిగెత్తిస్తా ఉన్నాడు, ఈమె పరిగెత్తా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఆమె ఏం చెప్పింది, భూమాత ఏం చెప్పింది పృథు చక్రవర్తికి అనేది చాలా ముఖ్యమైన విషయం ఇది. భూపాలచంద్ర నేను మిక్కిలి దృఢ శరీరం కలదానిని. భూపాలచంద్ర నేను మిక్కిలి దృఢ శరీరం కలిగిన దానిని, ఈ సమస్త భూజనులకు నావ వలె, లైక్ బోట్, నావ వలె
ఎప్పుడు ఆధారభూతనై ఉంటాను అని చెప్పింది. సరే ఏదో ఉపమాన రీతిగా చెప్పిందేమోలే అని అనుకొని అక్కడ దాకా కూడా చలో. కానీ నెక్స్ట్ దాంట్లో చూడండి ఆమె ఏమంటుందో. నెక్స్ట్ దాంట్లో, ఓ పుణ్య చరిత్ర, అఖిల ప్రజలకు ఆధారమైన నన్ను దయమాలి ఖండాలు అంటే ముక్కలు ముక్కలుగా చేసి చంపుతానంటున్నావు. నా మీద ఉన్న ప్రజలు నీటిలో మునిగిపోకుండా వారిని ఎలా కాపాడతావు అని భూదేవి పలుకగా రాజు ఇలా అన్నాడు. ఇక ఏమన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరిగింది. సార్ టిఎస్ కుమార్ గారు, జాన్ కే సార్, మరి దీని గురించి నల్లపరెడ్డి గారికి ఏం ప్రశ్న సంధిస్తారు మీరు కొంచెం? భూమి నీళ్ల మీద తేలుతున్నట్లుగా, భూమి కనుక మరి ఖండఖండాలుగా నరికితే భూమి నీళ్ళలో మునిగిపోద్దండి. అంటే భూమి ఫ్లాట్ గా ఉన్నట్టుగా అర్థమవుద్ది. నీళ్ళ మీద ఫ్లాట్ గా ఉంటే దాన్ని ఇప్పుడు భూమిని నరికేస్తే కనుక నీళ్ళలో మునిగిపోద్ది అనే విషయం వస్తుంది. భూమిని ఖండాలుగా నరిగితే భూమి మీద ఉన్న ప్రజలు నీళ్ళలో పడిపోతారంట సార్. నీళ్ళ మీద ఉంది భూమి. భూమి ఫ్లాట్ ఉందని భూమి నీళ్ళ మీద ఉంది. భూమి నీళ్ళ మీద ఉంది, ఫ్లాట్ గా ఉంది. రైట్ సార్. ఎందుకు ఈ రాజు ఎక్కడి నుంచి ఉన్నాడు? ఈ రాజు ఎక్కడి నుంచి రథం నడిపాడండి? అది నల్లపరెడ్డి గారు చెప్తారు సార్. భూమి ఆవిగా, భూమి గోమాతగా మారిపోయి వెళ్ళిపోతామంటే నువ్వు తరుముకుంటా ఉన్నారు. ఓకే. నెక్స్ట్ సార్, ఆ తర్వాత ఇక భూమి ఇంకా పృథు మహారాజు వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అవుతారు. కాంప్రమైజ్ అయిన తర్వాత భూమి ఏదైతే కామధేను రూపంలో అంటే గో రూపంలో ఉందో ఆ భూమి తన పొదుగు నుంచి రకరకాల ఔషధుల్ని ఇస్తుంది. కొంతమంది వచ్చి ఆశల్ని పిండుకుంటారు, కొంతమంది వచ్చి అన్నాన్ని పిండుకుంటారు, కొంతమంది వచ్చి మాంసాన్ని పిండుకుంటారు, కొంతమంది వచ్చి చెట్లని, కొంతమంది వచ్చి నెయ్యిని, కొంతమంది అట్లా రకరకాలు. ఇక పీసితే డైరెక్ట్ నెయ్యి కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక అట్లా రకరకాలుగా అందరూ దేవుళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి చాలా చాలా పొదుగులోంచి పితికి వెళ్ళినట్టుగా మనకు కనపడుతుంది. లాస్ట్ లో ఇక్కడ ఏం చెప్తాడంటే 503లో ఏముంటదంటే, ఈ ప్రకారం క్రమక్రమంగా పృథువు మొదలైన వారు వేరు వేరు వత్సములను పాత్రలను కల్పించుకొని తమ తమ కోరికెలు అనే వేరు వేరు క్షీరాలను పిదుకుకొన్నారు ఆవు నుంచి, అదే భూమి నుంచి. అప్పుడు పృథు చక్రవర్తి ఎంతో సంతోషించి సర్వకామ ప్రదాత్రి ఆయన ధరిత్రిని తన పుత్రిగా స్వీకరించాడు. అందుకనే భూమికి పృథ్వీ అని పేరు ఆ రోజు నుంచి పెట్టారనమాట. పృథు మహారాజుకి చూసి భయపడింది, పరిగెత్తింది. పృథు మహారాజు మాట వినింది. పృథు మహారాజు చెప్పినట్టుగా అన్నిటినీ ఆమె ఇచ్చింది. ప్రజలందరికీ కరువు కాటకాలు లేకుండా చేశాడు పృథు మహారాజు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ భూమికి పృథ్వీ అని పేరు. అది సార్ కథ. పృథు మహారాజు తరుముకున్నాడు, బతిలాడుకుంది, నన్ను కండకండాలు అడిగితే నెలలు మునిగిపోతాను, ప్రజలు మునిగిపోతారని. చదువుతున్నప్పుడు నాకు చాలా వింత అనిపించింది. ఇప్పుడు లైవ్ లో కూడా చెప్తున్నప్పుడు మరి చూస్తున్న ప్రేక్షకులు వాళ్ళు కూడా అనుకుంటారేమో, అరే ఏంటి ఇట్లా కూడా ఉన్నాయా నిజంగా అని చెప్పి. కానీ కొంతమంది మూర్ఖంగా అంటే వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు క్రైస్తవులు ఏవేవో రాసేసుకొని మీరే ప్రింట్ తీసుకొని మాకు ఏందేందో చూపిస్తున్నారని. కాదండి, ఈ పీపీటీ కావాలంటే మీకు ఈ పీడిఎఫ్ మీకు లింక్ లో డిస్క్రిప్షన్ లో కూడా పెట్టడం జరుగుతుంది. మీరు భాగవతం కొనుక్కోండి, చదవండి. ఆ భాగవతమే కాకుండా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు మీరు రీడింగ్ చేస్తూ ఉంటే ఈ గ్రంథంలో ఉంది, ఆ గ్రంథంలో ఉంది అనేది మీకు పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు అయిపోతాయి. నెక్స్ట్ వెళ్దాం సార్. నెక్స్ట్ శ్రీమద్ రామాయణము బాలకాండము. మోస్ట్ పాపులర్ పుస్తకం అండి. మోస్ట్ పాపులర్ 5 సంవత్సరాల నుంచి ఇది మన క్రైస్తవులు అందరూ బాగా వాడుతున్న పుస్తకం. మన క్రైస్తవులు కాదు, హైందువులు కూడా ముందు కూడా ఇదే వాడారు. ఇది తెచ్చాక మనం గీతా ప్రశ్నలు మొదటి వాళ్ళు ఏం చేశారంటే గీతా ప్రశ్న ముందు తీసుకొచ్చారు. ఎంత ముందు తీసుకొచ్చినా అది వెనక్కి వెళ్ళిపోయింది, ఇది ముందుకు వస్తూనే ఉంది. గమనించాలి. ఎందుకంటే ఈయన ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రులు వారికి ఆయనకి ఇది ట్రాన్స్లేట్ చేసిన ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు సార్. హీఈస్ అ స్కాలర్ ఇన్ సాంస్క్రిట్. ఆయన తన ఇష్టం వచ్చినట్టుగా ఏం రాలేదు. మన ధర్మ మార్గం భాస్కర్ రాజు గారిని అడిగినా కూడా ఆయన పుల్లెల శ్రీరామచంద్రుడు బుక్ చదవండి అని ఒక వీడియోలో చెప్పారు కూడా ఆయన. నేను విన్నాను వీడియో. రిఫరెన్స్ లోకి వెళ్దాం సార్. మనం ప్రేక్షకులకి తొందరగా ఈ మ్యాటర్ కూడా ఒకటి చెప్పేస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. ఇది ఈ కథ ఏంటంటే సగర మహారాజు అని ఒక అతను ఉంటాడు. సగర మహారాజు. ఆ సగర మహారాజుకి పిల్లలు పుట్టరు.
పిల్లలు పుట్టకపోతే ఆయన తపస్సు చేస్తాడు. సరే చలో ఆయనకి ఇది పిల్లలు పుడటానికి వరం వస్తుంది. ఆ రెండో భార్య అయిన సుమతికి 60,000 మంది పిల్లలు పుడతారు. అది ఎలా పుట్టారు, తర్వాత ఏం జరిగింది అనేది నేను ఇప్పుడు చెప్తాను సార్. ఇది విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పిన కథ ఇది. రామ, సుమతి సొరకాయ వంటి గర్భపిండమును కనెను. ఆ గర్భపిండము పగులగా 60,000 మంది పుత్రులు బయటకు వచ్చిరి. ఇక్కడ దాకా క్లియర్ కదా. సుమతి అంటే రెండో భార్య, సగర మహారాజు రెండో భార్య. ఫస్ట్ భార్యకేమో అసమంజసుడు అని చెప్పి ఒక సింగిల్ కొడుకు పుడతాడు. రెండో భార్యకేమో 60,000 మంది పుడతారు. వీళ్ళని ఎలా పెంచారో చూడండి. పెంపుడు తల్లులు వారిని నేతిలో నింపిన పాత్రల్లో ఉంచి పెంచిరి. చాలా కాలమునకు వారు యవనవంతులు అయిరి. అంటే ఇన్క్యుబేటర్ లో పెట్టారు. నేతి ఇన్క్యుబేటర్, ఆక్సిజన్ ఇన్క్యుబేటర్ ఉంటాయి కదా, అలా కాకుండా ఇట్లా నెయ్యి ఇన్క్యుబేటర్ లో పెట్టి పెంచితే చాలా కాలానికి వాళ్ళు యవనస్తులు అయ్యారు. ఓకే, ఇప్పుడు కొంతకాలానికి వాళ్ళు యవనస్తులు అయిన తర్వాత ఈ జనరల్ గా రాజులు అనే వాళ్ళు అశ్వమేధ యాగం చేస్తుంటారు కదా, అశ్వాన్ని వదులుతారు. అశ్వమేధ యాగం చేసి సంవత్సరం పాటు ఆ గుర్రం బయట రాజ్యాల్లో ఎక్కడి వరకు తిరుగుతుందో అక్కడి వరకు తిరిగితే ఆ రాజ్యం అంతా వీళ్ళదే సంవత్సరం పాటు. సో ఆ సంవత్సరం పాటు వీళ్ళు యజ్ఞ యాగాదులు లోపల చేసుకుంటా ఉంటారు. వాళ్ళు ఈ గుర్రంతో పాటు కొంతమందిని పంపిస్తారు. కానీ ఇంద్రుడు వచ్చేసి గుర్రాన్ని దొంగతనం చేసేస్తాడు సార్. దొంగతనం చేసి ఎక్కడో దాచిపెట్టేస్తాడు ఆ గుర్రాన్ని. వాళ్ళకి ఆ గుర్రం దొరకదు. ఏం చేద్దామా అని చెప్పి వాళ్ళు తవ్వుతా ఉంటారు, భూమిని తవ్వుతా ఉంటారు. భూమి అంతా ఎతుకుతారు, ఎర్త్ మొత్తం ఎతుకుతారు, వాళ్ళకి కనపడదు. సరే ఎర్త్ కోరలోనో ఎర్త్ లో ఎక్కడోనో ఉంటది చూద్దామని చెప్పి ఎర్త్ ను వాళ్ళు తవ్వుతున్నప్పుడు ఏమైందో చూద్దాం సార్. మరలా తవ్వి భూతలమును భేదింపుడు అని చెప్పినప్పుడు వాళ్ళు అట్లానే చేశారు. అశ్వమును హరించిన వాణిని పట్టుకొని కార్యము పూర్తి అయిన పిమ్మటిని తిరిగి రండు అని వాళ్ళ డాడీ చెప్తే మళ్ళీ ఇక భూమిని తవ్వుతుంటారు వాళ్ళు. తండ్రి అయిన సగరుని ఆజ్ఞను అనుసరించి ఆ 60,000 మంది కుమారులు పాతాళమునకు శ్రీగ్రముగా పోయిరి. నెక్స్ట్ సార్. ఆ ప్రదేశమును తవ్వుచున్నప్పుడు అండర్లైన్ చేసి చూడండి. ఆ ప్రదేశమును తవ్వుచున్నప్పుడు వారికి అచట పర్వతము వంటి ప్రమాణము గల విరూపాక్షమను దిగ్గజము కనపడెను. ఆ దిగ్గజము అంటే పెద్ద గజము, అంటే పెద్ద ఎలిఫెంట్ అనమాట. ఎర్త్ కింద వాళ్ళు తోకుంటూ అంటే దాని పేరు విరూపాక్ష అంట. విరూపాక్షమను దిగ్గజము అంటే పెద్ద ఏనుగు కనపడింది. అది భూతలమును భూమి లోపల అనలేమో, అది మీకు తర్వాత అర్థమవుతుంది సార్. అది చూస్తున్న వీక్షకులకు కూడా తర్వాత అర్థమవుతుంది. ఇది ప్రస్తుతం దీన్ని ఇలా మీరు మైండ్ లో రికార్డ్ చేసుకోండి అంతే. పర్వతము వంటి ప్రమాణము గల విరూపాక్ష అను దిగ్గజమును కనపడెను, పెద్ద ఏనుగు కనపడింది. అది భూతలమును మోయిచుండెను. దాన్ని భూమిని మోస్తుందంట. రామ, ఆ విరూపాక్షమైనడు ఆ దిగ్గజము పర్వత వనాది సమేతముగా ఈ భూమిని అంతయు తన శిరస్సుపై మోస్తూ ఉందంట సార్. ఆ ఏనుగు భూమిని మోస్తూ ఉందంట. తర్వాత నెక్స్ట్ రామ, ఇది మనకి వాల్మీకి రామాయణం బాలకాండ 38వ సర్గ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ప్రస్తుతం నేను చదువుతున్నది 40వ సర్గ. 40వ సర్గలోకి నేను కథ ఎందుకులే మొత్తం అన్ని రిఫరెన్సెస్ చదవడం అని నేను కథ జంప్ చేసి మీకు డైరెక్ట్ మ్యాటర్ లోకి వచ్చేసాను. రామ, ఆ మహాగజము అలసట కలిగినప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి కొరకై శిరస్సును కదుల్చుచుండును. ఇది రామాయణంలో ఉందండి. అప్పుడప్పుడు అలసిపోయినప్పుడు అంట ఏనుగు కొంచెం కదులుతుంటదంట. అప్పుడు భూకంపము కలుగుచుండును. భూకంపాలు వస్తున్నాయి అన్నమాట. అది పాయింట్. నల్లపరెడ్డి గారి ప్రకారం మనకి భూకంపాలు రావడానికి కారణం ఏనుగు తల అటు ఇటు కొంచెం కదిలించినందువల్ల, అలసిపోయి. అది కూడా రామ, వారు ఆ దిగ్గజమును ప్రదక్షిణము చేసి పూజించి భూమిని భేదించుకొనుచు పాతాళమునకు పోయిరు. మళ్ళీ వెళ్ళారు. పిమ్మట తూర్పు దిక్కున వారు దక్షిణ దిక్కును భేదించిరి. తూర్పు దిక్కును తరువాత దక్షిణ దిక్కును భేదించిరి. దక్షిణ దిక్కునందు కూడా వారు గొప్ప పర్వతముతో సమానమైన మహాపద్మమనడు గజమును చూసిరి. అంటే సెకండ్ ఎలిఫెంట్ కనపడిందంట. దాని పేరు మహాపద్మం అంట సార్. మహాపద్మ అనడు గజము చూసిరి.
అది కూడా శిరస్సుపై భూమిని మోయిచుండెను. అరే అది కూడా ఇట్లనే ఉంది. దాన్ని చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యం పొందారంట. అరే ఇందాక మనం చూసాము అది భూమిని మోస్తుంది, ఇది చూసాము రెండోది, దీని పేరేమో పద్మ, ఇది కూడా భూమిని మోస్తుంది అని చెప్పిమ్మట మహాత్ముడైన సగరుని 60,000 మంది కుమారులు. నెక్స్ట్ సార్, ఓకే సారీ పిమ్మట మహాత్ముడైన సగరుని 60,000 మంది కుమారులు ఆ దిగ్గజమును ప్రదక్షిణం చేసి పశ్చిమ దిక్కునికి వచ్చారంట సార్. పెద్ద Okay. దిగ్గజం ఏదైతే ఉందో దాన్ని చేసి ఎక్కడికి వచ్చారు? రెండేనుగులు పశ్చిమ అయిపోయి. దిక్కు. రెండేనుగులు రెండైన అయిపోయి, మూడేనుగులు. మహాబలవంతులైన ఆ సగర పుత్రులు పశ్చిమ దిక్కునందు కూడా మహాపర్వత సమానమైన సౌమనస, దాని పేరు సౌమనసమనడు దిగ్గజమును చూసిరి. మూడోది కనపడింది ఏనుగు, అది కూడా భూమిని మోస్తుంది సార్. నెక్స్ట్ సార్, అది కూడా భూమిని మోస్తుంది. ఇప్పటికి మూడైనాయి సార్. వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణ నమస్కారములు చేసి ప్రదక్షిణ చేశారు. అంటే ఎంత పెద్దగా ఉంటది ఏనుగు చూడండి, భూమిని మోస్తుందంటే. ప్రదక్షిణ చేశారు, నమస్కారం చేశారు, కుశల ప్రశ్నలు కూడా వేశారంట సార్. ఏనుగుకి 20వ శ్లోకం యొక్క తాత్పర్యంలో ఉంటుంది. కుశల ప్రశ్న వేసి అచ్చటి నుండి భూమిని తవ్వుకుంటూ మళ్ళీ భూమిని తవ్వుకుంటూ ఉత్తర వైపు వెళ్ళారు. ఉత్తర వైపు వెళ్తే మళ్ళీ కింద 21వ శ్లోకం యొక్క తాత్పర్యంలో రామ ఉత్తర దిక్కునందు వారు మంగళకరమైన శరీరముతో ఈ భూమిని మోయిచున్న మంచు వలె తెల్లగా ఉన్న వైట్ ఎలిఫెంట్ అంట. ఆ తెల్లగా ఉన్న భద్ర, దాని పేరు భద్రమనడు దిగ్గజమును చూచిరి. ఇప్పుడు టోటల్ 4 అయినాయి సార్. 4 ఎలిఫెంట్స్. ఓకే, 4 ఏనుగులు ఉన్నాయి. 4 ఏనుగులు ఉన్నాయి సార్. ఇప్పుడు 22లోకి వెళ్దాం సార్. భూమిని మోస్తామని తల కదిపినప్పుడల్లా భూకంపాలు వస్తున్నాయి భూమి మీద. అవును సార్, అవి కొంచెం రామాయణం ప్రకారం సార్. మన సొంత మాటలు ఏం కాదు సార్, ఊరికే మనం చదువుతున్నాం అంతే. పిమ్మట 22వ శ్లోకం, పిమ్మట ఆ సగరుని 60,000 మంది కుమారులను ఆ దిగ్గజమును స్పృశించి ముట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారం చేసి మళ్ళీ భూమిని తవ్వారంట. తవ్వినప్పుడు పిమ్మట ఆ సగరు కుమారులందరూ ప్రసిద్ధమైన ఈశాన్య దిక్కునకు వెళ్ళి రోషముతో, అంటే ఏంది మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏనుగులు కనపడుతున్నాయి, భూమిని మోస్తున్నాయి. 4 ఏనుగులు కలిపి ఒక భూమిని మోస్తున్నాయి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ వెళ్ళాము. ఎటువైపు వెళ్ళినా కూడా ఈసారి అట్లా కాదని చెప్పి ఈశాన్యం వైపు వెళ్ళారంట. ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్, అంతేనా సార్? నార్త్ ఈస్ట్ వైపుకి వెళ్ళారు వాళ్ళు. అక్కడ చూడండి, రామ భయంకరమైన వేగము గొప్ప బలము గల ఆ మహాత్ములు. ఓకే సార్, రామ భయంకరమైన వేగము గొప్ప బలము గల ఆ మహాత్ములందరూ అచ్చట కపిల రూపములో ఉన్న సనాతన పురుషుడైన శ్రీ మహావిష్ణువుని చూశారంట సార్. అక్కడ అతని సమీపమున గడ్డి మేయిచు ఎక్కడ పాతాళంలో గడ్డి మేస్తున్నాయి. విష్ణువు ఉన్నాడు, విష్ణు దగ్గర గుర్రం ఉంది, అక్కడ గడ్డి వస్తుంది. అక్కడ గడ్డి మేయిచు తిరుగుచున్న అశ్వమును చూచిరి. ఆ అశ్వమును కనపడగానే చాలా సంతోషించిరి. తర్వాత ఏమైంది అది మనకు అనవసరం. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నా అంటే నెక్స్ట్ స్లైడ్ లో మనకు క్లియర్ అయిపోతుంది సార్. 4 ఏనుగులు ఉన్నాయి. సూపర్ బ్రదర్, బాగుంది. పిక్ బాగా కష్టపడి సంపాదించారు. ఇదండి నల్లపురెడ్డి గారు. మరి భూమి కింద 4 ఏనుగులు ఉన్నాయి, మోస్తున్నాయి. అది కదిలినప్పుడల్లా భూకంపాలు వస్తా ఉన్నాయి. దానికి తాబేలు వస్తుంది, మళ్ళీ తాబేలు ఉంది. రైట్ సార్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇందాక మనం సార్ ఆ ఫోటో సార్ ఇందాక మనం పోతన భాగవతం ప్రకారం భూమి పద్మాకారంలో ఉంది, రౌండ్ గా ఉంది. మధ్యలో ఒక పెద్ద పర్వతం ఉంటది, అది మధ్యలో ఉంటది. ఇప్పుడు దాన్ని తవ్వుకుంటా ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ కి వెళ్ళినప్పుడు 4 ఎలిఫెంట్స్ కనపడ్డాయి. భూమి కింద ఎలిఫెంట్స్ అవి మోస్తూ ఉన్నాయి. ఈ ఎలిఫెంట్స్ కూర్మాకారం, అంటే కూర్మావతారంలో ఇది కూడా విష్ణుమూర్తే తాబేలు. ఈ తాబేలు ఏంటంటే ఇది మన ఇస్కాన్ ఫౌండర్ అయిన స్వామి ప్రభుపాద వారు ఉంటారే, ప్రభుపాద వారు ఏం చెప్తుంటే కాస్మిక్ వాటర్ ఓషన్స్ అంట. కాస్మిక్ ఓషన్స్ లో ఈ తాబేలు ఇట్లా వెళ్తూ ఉంటే ఈ ఏనుగులు ఇలా మోస్తూ ఉంటాయి.
ఈ భూమి ఏనుగుల మీద స్థిరంగా ఉంటది. ఇది కొంచెం తలూపిందో మనకి భూకంపాలు వచ్చేస్తాయి. అందుకనే ఇందాక భూదేవి కూడా పృథు మహారాజు తోటి చెప్తుంది, నన్ను ఖండాలు ఖండాలుగా చేస్తే నా ప్రజలందరూ నీళ్ళల్లో పడిపోతారు కదా, మరి ఎట్లా అని. మళ్ళీ అట్ ద సేమ్ టైం మనకి రామాయణంలో కనపడుతుంది, దేవి భాగవతంలో కనపడుతుంది, మరి మహాభారతంలో కనపడుతుంది, అట్ ద సేమ్ టైం భాగవత పురాణంలో కూడా ఈ భూదేవి మాటి మాటికి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు ఇంకొక అవతారం ఎత్తు రా, పాప భారం ఎక్కువైపోతుంది, పాపాత్ములు ఎక్కువైపోయారు భూమి మీద, ఈ పాప భారం నేను మోయలేకపోతున్నాను అంటే పాపాత్ముల భారం పాపాత్ములు ఎక్కువైపోయినప్పుడు పాపాత్ములకి బరువు ఎక్కువ ఉంటది అనమాట. ఇప్పుడు భూమి కుంగిపోయింది కదా, కుంగిపోతే ఏం జరుగుతుంది, నీళ్ళల్లో పడిపోయింది. అందుకనే నేను నావలాగా ఉన్నాను, ఈ పాప భారం నువ్వు తీర్చడానికి రా అని. పాప భారం అంటే దాని మీనింగ్ అది సార్. అంటే పాపాత్ములతో భూమికి భారం ఎక్కువైంది. అదే నువ్వు భూమికి భారం రా అంటారు చూడండి సార్. అంటే మీరు తావేలు ఫోటో చూపించారు, తావేలు కోసం చెప్పలేదు. అది కూర్మ పురాణం లెంగ్త్ ఎక్కువైపోద్దని మళ్ళీ అది దానికి ఒక కథ ఉంది సార్. ఓకే దానికి ఒక లెంగ్త్ కథ ఉంది సార్. సో నెక్స్ట్ ఫోటోలో చూద్దాం సార్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం చదివిన ఈ సూర్య భ్రమణం, సూర్యుడు ఎలా తిరుగుతాడు, అర్త్ ఎలా ఉంది, అర్త్ కింద ఏనుగులు, ఇవన్నీ మనము చూస్తే ఈ పిక్చర్ ఇది నేను గీసింది కాదు, నేను ఒక పువ్వు బొమ్మ కూడా వేయలేను సార్, నేను గీసింది కాదు, ఈ వీళ్ళ వెబ్సైట్ లో నుంచే నాకు దొరికినాయి. ఎర్త్ అంటే ఇలా ఉంటదంట సార్, దాని కింద ఏనుగులు ఉంటాయి, ఏనుగుల కింద తాబేలు ఉంటుంది, సూర్యుడు ఇటు చుట్టూ రౌండ్ గా డిస్క్ లాగా తిరుగుతూ ఉంటాడు సార్. రైట్ సార్. ఆయన రథాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటాడు, చంద్రుడు కూడా ఇలా తిరుగుతూ ఉంటాడు వీళ్ళ కాస్మాలజీ ప్రకారం. ఇప్పుడు దేవి భాగవతంలోకి వద్దాం సార్. శ్రీదేవి భాగవతం ఎందుకంటే అన్ని కవర్ చేశారు, మరి వరాహమూర్తి గురించి చెప్పలేదు. మరి వరాహం కూడా వరాహి అంటే భూమిని వారాహి అని ఎందుకు పిలుస్తారు ఏంటి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఈ స్టోరీ మనకి చాలా ప్లేసెస్ లో, చాలా పురాణాల్లో కనపడుతుంది సార్. కానీ ద వెరీ సింపుల్ అండ్ షార్టెస్ట్ ఒకే రిఫరెన్స్ తో అయిపోయేలాగా ఎక్కడ అని మనకి చూస్తే శ్రీదేవి భాగవతంలో కనపడుతుంది. చాలా షార్ట్ గా అయిపోతుంది, వీక్షకులు తొందరగా అవగొట్టేస్తాను. ఇది క్లైమాక్స్ వచ్చింది, కథ కంచికి వచ్చింది, తొందరపడద్దు. ఓకే ఫస్ట్ నుంచి ఇంకొంచెం జూమ్ చేయాలి సార్. ఇక్కడ సెకండ్ లైన్ నుంచి నేను చదువుతున్నాను. సెకండ్ లైన్, హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని, సార్ ఒక్కసారి కర్సర్ చూపించండి టిఎస్ కుమార్ సార్ గారు. సెకండ్ హిరణ్యాక్షుడు ఆ సమయంలో ఇదే కదా, అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లో సెకండ్ లైన్ కొంచెం పై. ఎస్, ఫస్ట్ పారాగ్రాఫ్. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని సంహరించి భూగోళాన్ని, ఇక్కడ గోళం అని రాశారు కానీ అక్కడ శ్లోకంలో గోళం లేదు, భూమిని అని ఉంది. భూమిని ప్రళయ జలధి నుంచి ఉద్ధరించడం కోసం శ్రీహరి వరాహ అవతారం ధరించాడు. తన బంగారు కూరలతో భూమిని పైకి లేవనెత్తి నీటి మీద పద్మపత్రం లాగా నిలబెట్టాడు. అంటే భూమి పద్మాకారంలో ఉంటుంది కదా సార్, అంటే ఇక్కడ ఏంటంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని కిడ్నాప్ చేస్తాడు సార్. భూమిని కిడ్నాప్ చేస్తే ఆ హిరణ్యాక్షుడు తరుముకున్నాడు. ఇందాక ఒక అతను తరుముకున్నాడు, ఇందాక ఒక అతను ఆవును చేస్తే తరుముకున్నాడు. ఇప్పుడు ఈయనేమో కిడ్నాప్ చేశాడు ఏకంగా. పృథు మహారాజు ఆయనేమో తరుముకున్నాడు. ఇంకా ముందు కూడా ఉంది సార్, కొంచెం నేను చదవగలనో లేదో చూద్దాం. సరే సార్, అయితే ఆయనని చంపేసి ఈ హిరణ్యాక్షుడు అనే రాక్షసుడిని చంపేసి పద్మపత్రం లాగా నిలబెట్టాడు, అంటే లైక్ ఫ్లాట్ ఎర్త్. అప్పుడు ఆ భూగోళం మీద సర్వ మనోహరమైన విశ్వాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడు. ఇది సృష్టికి ముందు జరిగిందనమాట. రైట్ సార్. ఇప్పుడు ఇక్కడ నుంచి విష్ణువు వరాహావతారంలో పద్మ ఆకారంలో భూమిని పట్టుకుని ఉంటే భూమి మీద విశ్వాన్ని తయారు చేశాడు బ్రహ్మ. ఓకే, అవును సార్, రైట్ సార్. ఆ సమయంలో భూగోళాది దేవతలు వసుంధరను చూసి శ్రీహరి సమ్మోహితుడయ్యాడు. సుందరాకారుడై భూదేవితో ఒక దివ్య సంవత్సరం రహస్యంగా కామక్రీడ సాగించాడు. విష్ణువుకి ఇదే పని కదా.
ఓకే. అది అది మ్యాండేటరీ అయిపోయిందండి. విష్ణు నాకు కంపల్సరీ. విష్ణు కంపల్సరీ క్రీడ. రాస క్రీడ. లేదు, రతి ఇదే క్రీడ ఇదే చేయకుండా ఇదే రిఫరెన్స్ లో పైన వచ్చేసి ఆయన మిస్ ట్రాన్స్లేషన్ చేసి భూగోళం అన్నాడు. ఇప్పుడు గోళం తోటి కామక్రీడలు సాగించేది ఏంటి సార్? గోళం తోటి కామక్రీడలు సాధించలేం కదా, అది నా పాయింట్. సుందరాకారుడై, సెకండ్ లైన్ మళ్ళీ, సుందరాకారుడై భూదేవితో ఒక దివ్య సంవత్సర కాలం రహస్యంగా కామక్రీడలు సాగించాడు. ఆ సంభోగ సంస్పర్శల సుఖాతిశయానికి పరవశించిన భూదేవి ఆనంద సమ్మూర్ఛిత అయింది, అంటే మూర్చపోయిందంట. నెరజాణల సంగమం పరస్పరం నెరజాణల సంగమం పరస్పరం అత్యంత సుఖప్రదం కదా. ఇక సంస్కృత శ్లోకం అంటే ఇది 9వ అధ్యాయం 9వ స్కందం 9వ అధ్యాయం 31వ శ్లోకం అన్నమాట. 9 అంటే 9వ అధ్యాయం అని. సో సుఖ సంభోగ సంస్పర్శాత్ మూర్ఛాం సంప్రాప సుందరి, ఆ సుందరి మూర్ఛపోయిందంట, భూదేవి అనే సుందరి. విష్ణుమూర్తికి కింద లైన్ సార్ తాత్పర్యం, విష్ణుమూర్తికి భూదేవి కౌగిలింతతో అహోరాత్రాలు క్షణాల్లాగా గడిచిపోయాయి. దివ్య సంవత్సరం గడిచేదాకా స్పృహ రానేలేదు. అప్పటికి తేరుకొని స్పృహలోకి వచ్చి ఆ కాముకిని విడిచిపెట్టాడు. లీలా విలాసంగా మళ్ళీ వరాహ రూపం ధరించాడు. ధరణీదేవిని ధ్యానించి ధూప దీప నైవేద్యాలతో సింధూరాను లేపాలతో వస్త్ర పుష్ప బలి ప్రదానాలతో అర్పించి కృతజ్ఞత సూచకంగా దివ్య వరాలు ప్రసాదించాడు. అది సార్ మ్యాటర్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం సార్. నల్లపరెడ్డి గారు మీరు చెప్తారు సమాధానం అని మేము బాగా ఆశిస్తున్నామండి. ఇది ఉదయగిరి కేవ్స్ అండి, ఇది మధ్యప్రదేశ్ లో ఉంటుంది. భోపాల్ దాటి వెళ్ళిన తర్వాత ఒక 2 hours జర్నీ చేస్తే మనకి ఉదయగిరి కేవ్స్ వస్తాయి. ఉదయగిరి కేవ్స్ అనేవి 4th centuryలో విక్రమాదిత్యుడు అంటే చంద్రగుప్త II, ఆ చంద్రగుప్త II ఇండియాస్ ఫస్ట్ కేవ్ టెంపుల్, హిందూ కేవ్ టెంపుల్ అదే. ఆ కేవ్ టెంపుల్ నేను వెళ్ళాను చూసాను ఇది. సో ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ ఉన్న ఆ విగ్రహాన్ని చూడండి, మీకు తెలుస్తుంది. అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అక్కడ వరాహమూర్తి ఉన్నాడు, కానీ వరాహమూర్తి కొమ్ముకి అక్కడ భూగోళం లేదు. అక్కడ గోళం అనేది గలీలియో భూమి రౌండ్ గా ఉందని చెప్పిన తర్వాత వీళ్ళ బుక్స్ లో డ్రాయింగ్స్ ఏం కానీ లేకపోతే కొత్త శిల్పాలేం కానీ గోళం లాగా వేశారు. కానీ 4వ శతాబ్దం కాదండి, అప్పటికి మారిపోయిందండి. స్త్రీ ఆకారం మారిపోయి అనిపిస్తున్నారు. మరి స్త్రీ ఆకారం మారిపోయింది. అది గ్రంథం ప్రకారంగా కామక్రీడ జరిగింది కదా, స్త్రీ ఆకారం మారిపోయింది ఇక్కడ భూమి. సో చెప్తారు ఇవన్నిటికీ క్వశ్చన్స్ కి మరి నల్లపరెడ్డి గారు తప్పకుండా సమాధానం చెప్తారని ఆశిస్తూ సార్ నా ప్రెజెంటేషన్ ఇంతవరకు అయిపోయింది సార్. ఓవర్ టు మీరు టిఎస్ కుమార్ గారు సార్. కంక్లూజన్ ఏమండి సార్ బ్రదర్? ఆల్రెడీ 2 hours కావస్తుంది. అనిల్ గారు అప్రిషియేట్ చేస్తున్నాను. మంచి వండర్ఫుల్ మెసేజ్ అండి. ఎప్పటికీ నిలిచిపోయాక ఈ వీడియో ఉండిపోద్ది, ఎందుకంటే అనేకులు సత్యాన్ని తెలుసుకుంటారు. చక్కటి వివరణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. బ్రదర్, భూమి ఆవుగా మారిపోయి పరిగెడుతుంది అనే విషయాలు, అదేవిధంగా పృథ్వీ అనే పేరు ఎందుకు వచ్చిందని, అదేవిధంగా వరహ పేరు ఎందుకు వచ్చిందని చాలా చక్కగా ఇచ్చారు. థ్యాంక్ యూ బ్రదర్. అదేవిధంగా భూమి నీళ్ళ మీద ఉందని చెప్పండి బ్రదర్, మీరు ఇంకేం పాయింట్లు చెప్పారు ఒకసారి. అంటే ఈ లెక్క నల్లపరెడ్డి గారు చెప్తారండి, ఏది సైన్స్ దగ్గరగా ఉంది, బైబిలా లేదా హిందూ? సూర్యుడు వచ్చేసరికి ఏకచక్రం మీద భూమి చుట్టూ ఇంత వేగంతో భూమి చుట్టూ పరిగెడుతున్నట్లుగా కూడా చూపించారు హిందూ గ్రంథాల నుండి. నీళ్ళ మీద ఉన్నట్లు చూపించారు. చాలా విషయాలు. ఏనుగులు 4 భూమి కింద 4 ఏనుగులు ఉన్నట్లుగా, అవి కదిలినప్పుడు భూకంపాలు వస్తున్నాయని, దాని కింద భూమి పద్మాకారంలో ఉందని కూడా హిందూ గ్రంథాల్లో ఉన్నట్లుగా చూపించారు. ఇలా చాలా విషయాలు చూపించడం జరిగింది. మనం కూడా వేదాల నుండి, ముఖ్యంగా ప్రామాణిక గ్రంథాల వేదాల నుండి కూడా నేను చూపించాను భూమి స్థిరంగా ఉందని. మన వేదాల నుండి కూడా చాలా విషయాలు నేను మొదట్లో చూపించడం జరిగింది. భూమి పునాదుల గురించి అంటే ఏంటి, భూమి స్ట్రక్చర్ గురించి ఏమి రాయబడింది బైబుల్ అనే విషయాలు జాన్కోయ్ గారు బైబుల్ వాక్యం చూపించి వివరించడం జరిగింది. కాబట్టి ఇదండి భూమి బండారం, భూమి సైన్స్ బండారం పేరుతో టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే,
భూమి సైన్స్ తో పోల్స్తూ భూమి సైన్స్ చెప్పిన ప్రకారంగా భూమి లేదు అని బైబిల్ వాక్యాలు చూపించి ఏదైతే విమర్శిస్తా ఉన్నారో అందును బట్టి సైంటిఫిక్ గా భూమి గురించి ఏముంది, హిందూ గ్రంథాల్లో ఏముంది, బైబిల్ గురించి ఏముంది అనే విషయాలు మీ ముందు పెట్టాము. ఏది సైన్స్ దగ్గరగా ఉంది, చూడండి ఏది సైన్స్ అనేది వీక్షకులు గమనించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి వీక్షించిన అందరికి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జాన్కోయ్ గారు మంచి ప్రార్థన చేసి మనం వీడియోని ముగించుకుందాం. రైట్ అండి, ప్రార్థన చేసుకుందాం అండి. పరమ పరిశుద్ధుడైన తండ్రి, నా మన స్తోత్రాలు. ఇదిగో అద్భుతమైన వీడియో కనతండ్రి మాతో చేయించే దాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నేను కానీ దీవించండి, ఆశీర్వదించండి, ఇంకా ఎక్కువగా కనతండ్రి నీకోసం కష్టపడటానికి సహాయం చేయండి. ఇదిగో టీఎస్ బ్రదర్ కుమార్ గారు కనతండ్రి ఎంతో ప్రయాసపడి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు, దాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో కనతండ్రి ఈ వీడియో అనేకులు వీక్షించి సత్యాన్ని తెలుసుకొని ముందుకు సాగడానికి సహాయం చేయండి. సత్యం అంటే ఏంటో కనతండ్రి వాళ్ళు గ్రహించడానికి సహాయం చేయండి. ఇక పుస్తకాలు కంపేర్ చేసుకొని నిజం వైపుకు ముందు రావడానికి ఏది సైన్స్ దగ్గరగా ఉందో ఆలోచించడానికి సహాయం చేయండి. ఇదిగో నీ గ్రంథం గొప్ప గ్రంథం కనతండ్రి, నువ్వు రాయించి ఇచ్చిన బైబిల్ గ్రంథం కనతండ్రి సైన్స్ కి చాలా దగ్గరగా ఉందని నిరూపణ ఈ వీడియో ద్వారా జరిగినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఈ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఇలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమాలని మాతో చేయించమని అడుగుతూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామాన్ని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. అదేవిధంగా జాన్కోయ్ గారి ఛానల్, యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. చాలా విషయాలు ఆయన బైబిల్ గురించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తూ అదేవిధంగా హిందూ గ్రంథాల గురించి కూడా కంపేరిటివ్ స్టడీ చేస్తూ ఉంటారు. జాన్కోయ్ గారి ఛానల్, అదేవిధంగా నా యొక్క టీఎస్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకులకు షేర్ చేసి సత్యాన్ని తెలియజేయండి, ఆత్మీయంగా బలపరచండి. సత్యంలో ప్రజలు తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.